ఈ ఫ్యాన్ ఆపియండి, ఇది గొప్ప సౌండ్. ఈ ఫ్యాన్ ఆపియండి, తలుపు తీసింది గాలి వస్తుంది. ఎస్ డన్. మాట్లాడండి. షేర్ చేయమని చెప్పమ్మా. చార్జర్ వాటర్ ప్లీజ్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ సుధారాణి మ్యామ్ గారు, గుడ్ మార్నింగ్. ఓకే, పిఆర్ అకాడమీలో డైలీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు 19th డే మనం ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ 19th డేలో రెగ్యులర్గా నేటికి 19 days నుంచి మనం రెగ్యులర్గా ఓ పర్టికులర్ టైంలో లైవ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ లైవ్ వల్ల ఎవరైతే డిస్ట్రిక్ట్ కోడ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారికైతే 100% యూజ్ఫుల్ అండ్ వాల్యూఫుల్. ఓకే, సో కొంతమంది ప్రిపేర్ అవ్వరు, కొంతమంది ప్రిపేర్ అవుతారు. సో ప్రిపేర్ అయిన వారికి భవిష్యత్తులో ఒక మంచి మార్క్స్ రావాలి, ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలి, ముందు నుంచి ఏ క్వశ్చన్స్పై అవగాహన, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ముందే అన్ని అవగాహన పొందుతున్నాం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే 1 word సబ్స్టిట్యూషన్. ఈ వొకాబులరీ పార్ట్లో ఇంతకుముందు మనం 2 days ఎలా పెట్టామంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, 1 word సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది టాప్ 50 క్వశ్చన్స్. సో ఏంది అమ్మా, టాప్ 50 క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ టాప్ 50 MCQ వాళ్ళు నేర్చుకోవడం వల్ల మేబీ రేపు రాయబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కనిపించవచ్చు. మై వాయిస్ ఇస్ క్లియర్? యా, మే ఆడిబుల్ క్లియర్లీ ప్లీజ్? మే ఆడిబుల్ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఎస్, మే ఆడిబుల్ క్లియర్లీ? Yes sir, okay, done. Then good morning Pramila ma'am garu, Veera Prashant garu, Shiri ma'am garu, good morning. Clear, okay, done. Okay, సో టాప్ 50 ఈ 50 క్వశ్చన్స్ ద్వారా మనం ఏంటంటే రేపు ఏం చేసుకున్నామంటే సినోనిమ్స్ లేకపోతే ఈడియమ్స్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మేబీ ఈ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే సేమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే టాప్ 50 క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. చూద్దాం, అది 1 hour అవని 2 hour సెషన్ క్లియర్గా బిగిన్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా నేర్చుకుందాం. ప్రతి ఒక్క దానికి అర్థాన్ని తెలియపరుస్తూ వివరణాత్మకమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రైట్, లెట్స్ బిగిన్ ది సెషన్. ఓకేనా? సో 1 word సబ్స్టిట్యూషన్ అన్నాం. మరి ఈ 1 word సబ్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పుడు ఏ విధంగా మనం నేర్చుకుంటే అది అర్థమవుతుంది అంటే, ఫస్ట్ వన్ రిలేటెడ్ టు ది టాపిక్, రిలేటెడ్ టు ది టాపిక్, లేదా దీన్ని రిలేషన్షిప్ అంటారు. సో రిలేషన్షిప్తో పాటు మనం నేర్చుకోవాల్సింది. సో రిలేషన్షిప్తో పాటు మనం నేర్చుకున్నప్పుడు ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, బర్డ్స్ దాని యొక్క అరుపు ఎలా వస్తుంది అంటే సౌండ్.
ఓకే, దాని యొక్క సౌండ్ ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్, ఇక్కడ బర్డ్స్ అని పర్టికులర్ మెన్షన్ చేయడు. ఎనిమల్స్ దాని యొక్క సౌండ్ ఎలా ఉంటుంది, బర్డ్స్ దాని యొక్క సౌండ్ ఎలా ఉంటుంది, దీని గురించి అన్ని రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకి అరుస్తుందా కరుస్తుందా, ఒక గ్రద్ద ఎలా దాని ఒక శబ్దం వస్తుంది. సో ఇలా ఒక కుక్క అరుస్తుందా కరుస్తుందా రెండు చేస్తుంది. ఒక సింహం గాండ్రిస్తుందా గర్జిస్తుందా, ఇలాంటి దానికి ఇంగ్లీష్లో ఏమంటారు, ఇటువంటివి కూడా అంటే ఒక పర్టికులర్ దాన్ని రిలేషన్షిప్తో పాటు ఉన్నవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానవుడు ఉన్నాడు, పర్సన్కి అనేక రకాలమైనటువంటి ఉంటాయి. ఒక పర్సన్కి బిరుదు ఉంటాయి, చేసే పనులు ఉంటాయి, అంటే చేసే వృత్తులు ఉంటాయి, తను చదువుకున్న వృత్తికి తను చేస్తున్న పనికి సంబంధాలు ఉన్నాయి. అలాగే చేస్తున్న పనిలో అనేక రకాల వృత్తులు ఉంటాయి, ఆ వృత్తుల గురించి తెలుసుకోవాలి. మరి చేసిన సేవ రంగంలో ఉన్నటువంటి గుర్తించాలి. ఓకే, తన ఇక్కడ మనుషుల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. సో అలా రిలేషన్షిప్తో పాటు ఉన్నవన్నీ పదాలు ఒకే దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ది వర్డ్స్ తెలుసుకుంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా. సో అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రసీ అనేసి అంటాం, క్రసీ లేదా కిల్డ్. సో దీన్నే మానియా అంటాం. ఓకే, లేదా సైడ్ అనేసి అంటాం. సైడ్ మీన్స్ వాట్, కిల్లింగ్. సైడ్కి సంబంధించిన పదాలన్నీ నేర్చుకోవాలి. లేదా ఫోబియాకి సంబంధించిన పదాలన్నీ రిలేషన్షిప్తో పాటు నేర్చుకోవాలి. ఓకే, స్టడీకి సంబంధించినటువంటి లొజీ అంటారు. లొజీ అంటే స్టడీకి సంబంధించిన పదాలన్నీ ఒక దగ్గర నేర్చుకోవాలి. ఓకేనండి. క్రషీకి సంబంధించిన పదాలు అన్నీ ఒక దగ్గర నేర్చుకున్నాం. సైడ్కి సంబంధించిన, ఫోబియాకి సంబంధించిన, లాజిక్కి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా ఒక దగ్గర ఇలా అన్నిటికి సంబంధించిన పదాలు అన్నీ ఒక దగ్గర లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్. సో ఇలా ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడ దొరుకుతుందని మనకి ఒక ప్లాట్ఫామ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. PR అకాడమీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో మనకి కంప్లీట్గా ఈ 99 రూపీస్కి మెటీరియల్, PDF, టెస్ట్ సిరీస్ అన్నీ ఇస్తున్నాను, డిజిటల్ క్లాస్. సో దాంట్లో వీటికి సంబంధించినవన్నీ ఒక సీరియల్గా ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్ని ఒక దగ్గర పెట్టడం జరిగింది, PDF. ఆ PDF చదివితే చాలు, 1 word సబ్స్టిట్యూషన్ కానీ, ఈడియమ్స్ కానీ, సినోనిమ్స్ అంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ది హైకోర్ట్ ఎగ్జామ్స్. అంతకంటే మరి డిఫికల్ట్ అయితే రాదు. ఓకేనా. సో రైట్, సో we will begin the question answer session. Right. So first question, select the option that can be used as one word substitution to the given for the given group of words. ఇక ప్రతి ఒక్క క్వశ్చన్ మరి ఇది ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ the wide variety of said and different personal and group characteristics among human beings is called what? So community, intensity, diversity and viscosity. సో కమ్యూనిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు, సమాజం అని చెప్పొచ్చా? ఎస్, కమ్యూనిటీ అంటే సమాజం. కమ్యూనిటీ అంటే సమాజానికి మనం కమ్యూనిటీ అంటాం. మరి ఇంటెన్సిటీ అంటే తీవ్రత. ఏదైనా ఒక పని చేసేటప్పుడు తీవ్రత, చాలా వేగంగా వెళ్దాం. నెక్స్ట్ డైవర్సిటీ అంటే వైవిధ్యం, డిఫరెన్స్. అండ్ విస్కోసిటీ అంటే చిక్కదనం అనమాట. సో చిక్కదనం అంటే చూడండి, ఇప్పుడు మిల్క్ మేడ్ పర్సన్స్ ఉంటారు, మనకి పాలు ఇచ్చేటప్పుడు చిక్కదనం ఉంటే మనం తీసుకుంటాం, లేకపోతే తీసుకోవట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ విస్కోసిటీ, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో క్యారెక్టరిస్టిక్ అమాంగ్ ది హ్యూమన్ బీయింగ్స్ అన్నాం. సో ముఖ్యంగా చెప్పాలంటే క్యారెక్టరిస్టిక్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అండ్ గ్రూప్. సో పర్సనల్ అండ్ గ్రూప్. క్యారెక్టరిస్టిక్స్ అమాంగ్ ది హ్యూమన్ బీయింగ్స్. క్యారెక్టరిస్టిక్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి. మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 5 వేలు ఉంటాయి. సమానంగా ఉన్నాయా? లేదు. ఒక సమాజంలో 10 మంది ఉన్నారంటే 10 మంది యొక్క లక్షణాలు ఒకలాగా ఉంటాయా? లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ప్రవృత్తి ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు అలవాటు ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కోలా ఉంటుంది. ఎందుకు సార్ అంటే దాన్ని వైవిధ్యము అంటాం.
సో డిఫరెన్స్ ఉంటుంది బికాస్ దిస్ ఇస్ డిపెండ్ అపాన్ ది జైగోటిస్ ఆర్ జెనెటిక్స్ ఆర్ ది ఫర్ ఫాదర్స్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పవచ్చు. ఒక రీజన్ కాదు, మెనీ రీజన్. ఒక వ్యక్తి శ్రీరాముడు లాంటి గొప్ప గుణాలు ఉన్నాయి, మరి ఒకటికి దశరథుడు లాంటి గుణాలు ఉన్నాయి, ఇంకొకడేమో రావణాసురు లాంటి గుణాలు ఉన్నాయి కదా. సో బికాస్ ఆఫ్ ద వాట్ దే థింగ్స్ వాట్ దే పొసెస్, ఎవరు ఏదైతే ఆలోచిస్తున్నారో వారికి అదే దక్కుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో నాకు అదే జరుగుతుంది. అంటే నేను ఎదుటి వారి యొక్క శ్రేయస్సుని కోరకుండా ఎదుటి వారి యొక్క వినాశనాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నా వినాశనం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. అందరిలో ఉన్నటువంటి గుణానికి ఏమంటాము అంటే డైవర్సిటీ. సో వైవిధ్యం, డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. టు క్రిటిసైజ్ సమ్వన్ సెవర్లీ. టు క్రిటిసైజ్ సమ్వన్ సెవర్లీ. సో క్రిటిసైజ్ చేస్తుంటాం అంటే ఒకరిని తీవ్రంగా విమర్శించడం. మమ్మల్ని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాసి ఏదైనా 1 మార్కులో డిస్క్వాలిఫై అయిపోతే మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. నీ వల్ల కాదు, నీ చేత అవ్వదు, నువ్వు చదివిన వేస్ట్, ఇకపై నువ్వు చదవడం ఆపే, ఇకపై నువ్వు కోచింగ్ వెళ్ళడం ఆపే, ఇక నుంచి మరి ఏదైనా ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోయి, ఇక నువ్వు చేసింది చాలా అబ్బా. అవన్నీ వినడానికి చాలా బాధాకరం, భయంకరంగా ఉంటుంది మై డియర్ ఆస్పిరెంట్. ఏమో రైట్ అన్నారు. సో దానినే టు క్రిటిసైజ్ సమ్వన్ సెవర్లీ అన్నారు. మరి స్కాఫ్ అంటే ఎగతాళి చేయడం. ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక ఎబిలిటీ లేదు అంటే ఎదుటి వారి దగ్గర ఉండేటప్పుడు ఏమంటారు, ఎగతాళి చేస్తుంటారు. సి వెరీ సేమ్నెస్ అంటుంటారు. అరే నాలో లేదు, ఏమైంది, నేర్చుకుంటా. నాకు ఇంగ్లీష్ రాదు, ఓకే, ఐ వాంట్ టు లెర్న్, నేను నేర్చుకుంటాను. ప్రతి మానవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవడు నేర్చుకోలేదు కదా. గర్భంలో ఉన్నప్పుడు అన్ని నేర్చేసి రాలేదు కదా. భూమి పైకి వచ్చిన ద్వారా పరితపించి ప్రయత్నించి నేర్చుకున్న తర్వాత కదా వచ్చింది. సో కాబట్టి మరి ఎగతాళి చేయడంలో నా దృష్టిలో దే ఆర్ ది ఫూలిష్ పర్సన్. ఓకేనా? ఓకే. సో గిరిజ గారు డోంట్ వరీ, గెట్ రెడీ. ఖచ్చితంగా సాధించి తీరుతారు. ప్లీజ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. దెర్ ఈజ్ ఏ ఫైనెస్ట్ డే ఫర్ యువర్ లైఫ్. ఎవ్రీబడి రికగ్నైజ్ టు యూ. ఓకేనా? సో రేట్ అంటే మనం ఎక్కడ చెప్పొచ్చు, మార్పు అని చెప్పొచ్చు, లేదా అమౌంట్ గురించి వచ్చేటప్పుడు ఎంత ఖరీదు అని చెప్పొచ్చు, ఎంత ధర అని చెప్పొచ్చు, లేదా మార్పు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చాస్టిస్ అంటే శిక్షించడము. సో యూ డోంట్ చాస్టిస్ టు ఎనీవన్. శిక్షించడము అనేసి అంటారు. శిక్షించడము. సో పనీస్. ఓకేనా? నెక్స్ట్ రిమోన్స్ట్రేట్. చూడండి ఇక్కడ మీనింగ్స్ కూడా నేర్చుకున్నారు. కేవలం ఇక్కడ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఓన్లీ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ మనం నేర్చుకోవట్లేదు, మీనింగ్స్ కూడా నేర్చుకుంటాం. అంటే సినోనిమ్స్ కూడా నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రతిదీ హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైతే పెన్ను పేపర్ ఉంటుంది రాసుకోండి. రెమోన్స్ట్రేట్ అంటే ప్రతిఘటించడము. సో ఎవరైనా ఒక పని చేస్తే అది అధర్మము అని తెలిసితే దాన్ని ప్రతిఘటించడం, తప్పు అని వాదించడము. ఓకేనా? సో దిస్ ఇస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నౌ టెల్ మీ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రేట్. సో సెకండ్ వన్ చాస్టిస్ ఇస్ ద రైట్. నంబర్ మారిందమ్మా, డోంట్ మైండ్. సో చాస్టిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో చాస్టిస్ మీన్స్ శిక్షించడము. ఓకేనా? దిస్ ఈజ్ నెక్స్ట్. To have a strong emotional effect on. To have a strong emotional effect on. బలమైనటువంటి భావానికి చూపించడం అంటే ఎమోషనల్. సో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎమోషనల్. టు whom we love a much, if the person is avoided us, if the person left away from us. ఎవరికైనా బాగా ఇష్టపడతాం, అటువంటి వ్యక్తి మనకి శాశ్వతంగా దూరం అయితే బాగా ఎమోషనల్ అవుతాం. తాత్కాలికంగా దూరం అయితేనే తట్టుకోలేకపోతున్నాం, మరి శాశ్వతంగా దూరం అయితే ఇంకా తట్టుకోగలుగుతామా? అదే మనం దేనినైతే ఎక్కువ ఇష్టపడతాం అది పొందలేకపోయినప్పుడు, ఉద్యోగం కావాలి, పగలనక రాత్రనక పరితపించి ప్రయత్నిస్తున్నాం, నిరంతరం శ్రమిస్తున్నాం, నిరంతరం అదే ఆలోచనలో ఉన్నాం, ఆలోచన ఆచరిస్తున్నాం. ఓకేనా? అలాంటప్పుడు 1 మార్కులో 1/2 మార్కులో పోయేటప్పుడు అది ఎంత ఎమోషనల్లో చెప్పలేనంత. కానీ ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ని వచ్చే ప్రతి ఒక్క కన్నీటి చుక్కని కానీ మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే ఎస్ దెర్ ఈజ్ ఎ డే ఫర్ యూ.
సో ఆ దానిని ఇవ్వగలగాలి. సో అందుకోసం మనం టు హ్యావ్ స్ట్రాంగ్ అటువంటి ఎమోషనల్ రావాలి, ఆ ఏడుపు రావాలి, ఆ కన్నీళ్ళు రావాలి. ఆ కన్నీళ్ళు వచ్చినప్పుడే దాని విలువ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మీరు సెట్ రైట్ అవుతారు. దెర్ ఇస్ ఏ ఫైన్ డే ఫర్ యూ అని చెప్తాను. టు ఏల్డ్ అంటే ఏంటమ్మా, లొంగిపోవడము. సో ఎవరికి లొంగిపోవాలి? తల్లి దగ్గర లొంగిపోవాలి, చెల్లి దగ్గర లొంగిపోవాలి, భార్య దగ్గర లొంగిపోవాలి. ఎస్, ఒక స్త్రీ దగ్గర లొంగిపోవాలి, జీవితం దగ్గర లొంగిపోవాలి, దైవం దగ్గర లొంగిపోవాలి. ఇంక ప్రపంచంలో ఎవరి దగ్గర లొంగిపోవద్దు మిత్రం. ఓకే, నెక్స్ట్ టు ఓవర్వర్మ్ అని అణిచివేయడము. సో నేటి సమాజంలో చాలామంది చాలా విషయాలు అణిచివేస్తుంటారు చూసారా. సో ఒకప్పుడు ఇది అనేది ఎక్కువ అణిచివేయడానికి గురి ఉంది. అంటే మేము పెద్ద మీరు చిన్న అనే భావాలతో అణిచివేయడం అనమాట. లేదు అంటే ఎవరైనా హైయర్ అథారిటీ ఉంటే దానికి ఆయన కింద పని చేసే వాళ్ళకి అణిచివేయడం అనమాట. సో ఇలా కూడా చేస్తుంటారు. సో నెక్స్ట్ ఫర్ఫిట్ వదులుకోవడం అంటారు, వదులుకోవడం. నెక్స్ట్ టు స్మూతర్ అన్నారు, టు స్మూతర్ ఇది కూడా అణిచివేయడం. సో అణిచివేయడానికి. సో విచ్ ఇస్ ద మనం ఎప్పుడైతే మన బలమైనటువంటి మనం ఎమోషనల్గా ఏదైతే ప్రభావం చూపిస్తుందో దాన్ని ఏమంటాం? సో వాట్ విషే, సో దట్ ఈస్ టు ఓవర్వర్మ్. దట్ మీన్స్ అణిచివేయడానికి గురి అయితేనే మనం ఎప్పుడైనా అంత ఎమోషనల్. అంటే ఇఫ్ ద పర్సన్ ఈస్ అవాయిడెడ్ అస్, ఇఫ్ ద థింగ్ ఈస్ అవాయిడెడ్ అస్, ఇఫ్ ద థింగ్ ఈస్ లెఫ్ట్ ఫర్ ఎవర్. సో ఎప్పుడైతే మన నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుందో అది ఆ వస్తువు మనకి అణిచివేస్తుంది, మన మనసుని అణిచివేస్తుంది, మన మెదడుని అణిచివేస్తుంది, మన గుండెని అణిచివేస్తుంది. కాబట్టి అది ఏమవుతుంది అంటే, సో దిస్ ఇస్ ద, అందువల్ల మనం అంత ఎమోషనల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. టు మేక్ ఏ లో కంటిన్యూస్ వైబ్రేటరీ సౌండ్ ఎక్స్ప్రెసింగ్ కంటైన్మెంట్. చూడండి, టు మేక్ ఏ లో కంటిన్యూస్, చూడండి ఎక్కడ అసలైన ఆన్సర్ ఉంది. ఏ లో కంటిన్యూస్ వైబ్రేటరీ సౌండ్ ఎక్స్ప్రెసింగ్ కంటైన్మెంట్ అన్నారు. ఒక పిల్లి ఆఫ్ ఎ కేట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇది బాగా గమనించి ఆన్సర్ చేయలేమి. ఈరోజు మనం ఎలా పడితే అలా క్వశ్చన్స్ ఇవ్వలేదు. వెరీ 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 యూజ్ఫుల్ అండ్ ఆలోచించి ఆన్సర్ ఇచ్చినట్టు క్వశ్చన్ ఇచ్చాను. ఒక పిల్లి తన యొక్క సంతృప్తిని వ్యక్తం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లి అనేసి ఇవ్వడం జరిగింది. సంతృప్తిని వ్యక్తం పరిచేటప్పుడు తను తక్కువ నిరంతర ఒక శబ్దంతో పాటు తెలియచేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి తను సాధించాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదు అంటే ఇంకొక చిన్న మన మనుషుల్లో ఉన్నటువంటి చిన్న చెప్తాను. పెళ్లి చూపులు జరుగుతుంది. పెళ్లి చూపులు జరిగేటప్పుడు అబ్బాయి అమ్మాయి చూస్తారు, అమ్మాయి అబ్బాయి చూస్తారు. అయితే ఇప్పుడు అన్ని చూసిన తర్వాత అన్నీ అవుతున్నాయిలేండి. సో ఒకప్పుడు జరిగినటువంటిది అది. అయితే ఇప్పుడు కూడా కొన్ని ట్రెడిషన్లు ఉన్నాయి. అంతవరకు అమ్మాయి చూడలేదు, అంతవరకు ఈ అబ్బాయికి అమ్మాయి చూడలేదు. సో పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అమ్మాయి నెమ్మదిగా అమ్మ అబ్బాయిని చూసావా అని అడిగితే మెల్లి తలెత్తి చూస్తుంది. చూసేటప్పుడు అబ్బాయి నచ్చాడా అంటే ఆ స్మైల్తో పాటు లేకపోతే చిన్న సో ద సౌండ్ కేమ్ బై ఎస్ ఆర్ నో. ఒకవేళ నచ్చకపోతే ఆ టీ గ్లాసులు టీ కప్లు కిచెన్ రూమ్లో ఇరిగిపోతాయి. సో కాబట్టి సో అటువంటి ఎస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు నెమ్మది శబ్దం ఏదైతే వస్తుందో మనం చేస్తామో దానిని ఏమంటారు అన్నారు. టు బజ్, టు రోర్, టు పర్, టు మ్యావ్. సో ఇక్కడ పిల్లి ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేసేయకండి, ఆన్సర్ ఆలోచించి రాయండి. ఓకేనా? సో కమన్ క్విక్. So right, come on quick. Which is the exact answer? Fourth one, tupper. ఇక్కడ పిల్లి ఉంది కదా, అందరి కోసం ఏంటంటే ఇక్కడ కేట్ అనేసి ఇచ్చాడు కాబట్టి మ్యావ్ అనేసి రాస్తాను. నేను అనుకున్నాను, అందుకోసం ఆలోచించి రాయండి అన్నాను. సో మ్యావ్ అంటే పిల్లి మ్యావ్ అనేసి అరుస్తుంది కాబట్టి. టుప్పర్ అంటే మనం ఎలా వేస్తామంటే గరగర శబ్దం చేయడం. ఓకే, రోర్ అంటే గర్జించడం. ఓకే, బజ్ అంటే సందడి చేయడం. చూడండి, బజ్ అంటే హనీ బీస్ ఎలాగైతే అలాగే సందడి చేసిన శబ్దం వస్తుంది, దాన్ని బజ్ అంటారు. సో పర్ర అంటే గరగర శబ్దం చేయడం అంట. ఎస్, ఓకే, పర్ మీన్స్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, మ్యావ్ అని అన్నారు. ఓకేనా? సో లైక్ టు రెస్ట్రైన్ ఆర్ కంపెల్
ఎ పర్సన్ టు డూ సంథింగ్ బై ఫోర్స్. చూడండి, కంపెల్ అంటే బలవంతం చేయడం. బలవంతంగా ఒక వ్యక్తిని ఏదైనా చేయమని నిరోధించడానికి లేదా బలవంతం చేయడం. సో ఒక వ్యక్తిని ఏదైనా పని చేయడానికి బలవంతం చేయడం. నువ్వు చేయాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కోర్సు మనం తీసుకునేటప్పుడు మనకి బలవంతం అది వద్దు అంటే అదే చెయ్యి. నేను కోచింగ్కి వెళ్ళను, నేను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళను, ఇంటి దగ్గర కూర్చొని చదువుతానంటే లేదు, నువ్వు ఆఫ్లైన్ కోచింగ్కే వెళ్ళు అనేసి అంటారు. బలవంతం చేయడం అనమాట. లేదు నాకు డిఫెన్స్ సైడ్ ఇష్టం లేదు అంటే డిఫెన్స్ సైడే వెళ్ళమంటారు. లేదు టెక్నికల్ అంటే ఇప్పుడు ఇంజనీర్ సైడ్ వెళ్తాను అంటే లేదు ఆ సైడ్ వెళ్ళదు, ఈ సైడ్. సో దట్ ఈస్ బై ఫోర్స్. ఏదైనా ఒక పని బలవంతం పెట్టి చేయించడం అంటారు. సో అటువంటి సందర్భంలో ఏమంటారు? సో కాజాలిటీ, కాన్షియస్నెస్ అండ్ కాన్వే. సో వాట్ ఈస్ ద కాన్వే? రక్షణ కోసం వెంట వెళ్ళే వాహనాలు. సో సీఎం గారు వస్తారు, చాలా కన్వే ఏమవుతుంది, కన్వే వస్తుంది, చాలా వాహనాలు వస్తాయి. సో ఆయనకి సెక్యూరిటీగా రక్షణ కోసం వస్తుంది. నెక్స్ట్ కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. అంటే ఎక్కడ నా మాటే వేదం, నా మాటే శాసనం, బాహుబలి కదా. సో దాన్ని ఏమంటారంటే కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, ఇంకొక అభిప్రాయం లేదు. ఇప్పుడు ఇంట్లో మనం ఏదైనా పని చేసేటప్పుడు, మనం ఏదైనా కోర్స్ తీసుకున్నప్పుడు నా కొడుకు ఏ కోర్స్ తీస్తే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగోదు, తన జీవితం ఎలా చేస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు 10 మందికి అడిగి 10 మందిని తెలుసుకొని మనం ఎటువైపు వెళ్తే జీవితం బాగుంటుంది ఆలోచిస్తారు. ఏకాభిప్రాయం తీసుకోరు. ఓకే, సో ఏకాభిప్రాయం తీసుకోరు. నెక్స్ట్ కాజాలిటీ. కొంతమంది ఏకాభిప్రాయం తీసుకుంటే మరి దానికి నాదే సంబంధం లేదు. కాజాలిటీ అంటే ప్రమాదవశాత్తు అంటారు. నెక్స్ట్ కోయస్ అంటే ఏంటి? బలవంతం. సో విచ్ ఈస్ ద శివగామి. ఎస్. సో కోయస్ విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్ క్విక్. సో కోయస్ ఎక్కడ బలవంతం చేయడం. సో ఏదైనా ఒక పని నువ్వు చేయని బై ఫోర్స్ కంటే సో దట్ ఈస్ కాల్డ్, దీన్ని అర్థం ఏంటంటే బై ఫోర్స్, రైట్? దీన్ని అర్థం ఏంటంటే బై ఫోర్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, టు టెల్ ది నేచర్ ఆఫ్ ఎ డిసీజ్ బై ఇట్స్ సిమ్టమ్స్. చూడండి, టు టెల్ ద నేచర్ ఆఫ్ ఎ డిసీజ్ అంటే వ్యాధి, బై ఇట్స్ సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలు ద్వారా దాని స్వభావాన్ని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి విపరీతమైనటువంటి చలి, బోడి ఎంత వేడి ఉంది, దాని యొక్క స్వభావం చూసి చలి జ్వరం వచ్చిందని మనం చెప్తాం. అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఏ మలేరియా ఆర్ ఏ టైఫాయిడ్ అని చెప్తాం కదా. సో అలా మన ఒక సిమ్టమ్స్ని చూసి అది ఏ వ్యాధి అని మనం చెప్తాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డయాగ్నోసిస్, డిజైన్, డోసెస్. డోసెస్ అంటే ఒక డోస్ వేస్తావా, 2 డోస్ వేస్తావా అని మెడిసిన్ ఇస్తారు కదా. అంటే ఇవ్వబోయే మందు ఒక వివరణములు. ఓకే, వివరణ అనేసి అంటారు. డెసిసివ్. సో నియంత్రణ. ఓకే, డెసిసివ్ అంటే నియంత్రణ. ఓకే, నెక్స్ట్ డిజైన్ అంటే తయారు చేయబడినటువంటి ఒక పర్టికులర్ మెడిసిన్కి, ఇది పర్టికులర్ వ్యాధికి ఈ మెడిసిన్ అనేసి డిజైన్ చేయడం జరుగుతుంది, ప్లానింగ్ అంటారు. డయాగ్నోసిస్ రోగ నిర్ధారణ అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ డయాగ్నోసిస్. సో ఒక వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం రోగ నిర్ధారణ చేస్తాం. ఎస్, ఆయన కాలు చేతులు నొప్పిగా ఉన్నాయి, విపరీతమైన చలి, విపరీతమైన టెంపరేచర్, బాడీ అంతా వేడిగా వచ్చిందంటే వీ డయాగ్నోస్ ద పర్సన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది మలేరియా ఆర్ ఎ టైఫాయిడ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? ఏప్లో ఉన్నటువంటి పీడిఎఫ్ చదివితే సరిపోతుంది, క్లాస్ కాదు పీడిఎఫ్. ఓకే, క్లాస్ కూడా చూడండి, మంచిదే. పీడిఎఫ్ చదివితే మాత్రం సరిపోద్ది. స్మైల్ గారు నన్ను అడిగారు, సారీ మర్చిపోయాను. ఓకేనా, రైట్. వెరీ అట్రాక్టివ్ అండ్ ఈజీ టు ఫీల్ లవ్ ఫర్. సారీ, నన్నే చెప్తాం అనుకున్నా, మర్చిపోయాను. ఓకే, డోంట్ మైండ్. వెరీ అట్రాక్టివ్, అబ్బో, అండ్ ఈజీ టు ఫీల్ లవ్ ఫర్. వెరీ అట్రాక్టివ్ అంట, ఈజీ టు ఫీల్ లవ్ ఫర్. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
చాలా ఆకర్షణీయంగా ఉంటే అప్పుడు ప్రేమని సులభంగా అనుభవించగలం. సో ఒక అమ్మాయిని చూస్తాం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, సిస్ లుక్ లైక్ వెరీ ప్రిటీ. ఏం అమ్మాయిలేనా, అబ్బాయిలు కారా? ఓకే, ఏదైనా. మరి ప్రభాస్ లాంటి పర్సనాలిటీ ఉంటే అంతమంది హీరోలో హిందీ భారతదేశంలో ఎవరు హీరోలు అంటే ఒక ముగ్గురు పేర్లు చెప్పారు, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకో 2-3 పేర్లు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ పక్క మనోడు వచ్చాడు తెలుగోడు, మీసం మెల్లేసి చెప్పొచ్చు మన తెలుగోడు. ప్రభాస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోయిన్ త్రూఅవుట్ ఇండియా కదా, గొప్పతనం మన తెలుగువాడు. సో రైట్, సో అలా ఒక దానిని చూసి చాలా ఆకర్షణీయమైనది, అలా ఆకర్షణకు గురైన తర్వాత ప్రేమని సులభంగా పొందుతాం. ఓకే, సో ముఖ్యంగా జరుగుతుంది ఫ్లంబోయింట్, ఓకే, మస్ట్రియస్, లాడబుల్, అడోరబుల్. ఫ్లంబియంట్ అంటే ఆడంబరమైనది, చాలా ఆడంబరం. ఒక రాణి వచ్చేటప్పుడు ఎలాగైతే ముస్తాబ్ చేస్తారో, లేదు అంటే ఒక సీఎం మన ప్రాంతానికి వచ్చేటప్పుడు ఎంత ఆడంబరాలు చేస్తారో, సో దాన్ని ఫ్లంబోయంట్ అంటారు. నెక్స్ట్ మైస్టీరియస్ అంటే మర్మమైనది అని చెప్పొచ్చు. మైస్టీరియస్ అంటే మర్మమైనది అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ మనం చూసిన వెంటనే వర్డ్ని, ప్రతి ఒక్క వర్డ్ మనం క్లియర్గా గమనిస్తేనే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. లాడబుల్ అంటే ప్రశంసనీయమైనది. మీరు ఏదైనా ఒక విషయం ఘనత సాధిస్తే ప్రశంసనీయమైనది, ఎస్ మీరు సాధించారు. ఒక ఉద్యోగం ప్రిపేర్ అయితే 4 ఉద్యోగాలు వచ్చాయి, ప్రశంసనీయమైనదా కాదా? సో రైట్. నెక్స్ట్ ఎడోరబుల్ అంటే పూజ్యమైనది, లేదా ఆనందదాయకమైనది, లేదా అందమైనది. సో దిస్ ఈస్ కాల్డ్, ఓకే. సో రైట్, అడోరబుల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో షీజ్ అడోరబుల్ ఎలా కనిపిస్తుంది అంటే చాలా అందంగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణగా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించాలి, లేదా ప్రేమించాలనే ప్రేమను ఆ వ్యక్తి నుంచి మనం సులభంగా పొందుతాం, మన నుంచి ఆ వ్యక్తి సులభంగా పొందగలుగుతారు. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ని చూపిస్తే ఎంతమంది దీన్ని ఇష్టపడతారు అంటే అందరూ చూపిస్తారు. ఆ వస్తువు అటువంటిది కదా, ఆ వస్తువుని చూస్తే ఇష్టపడని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. సో దట్ ఈస్ కాల్డ్, అంటే ఇక్కడ వస్తువు మనిషి రూపంలో తీసుకున్నా వీ కెన్ టేక్ ఎ డిఫరెంట్ ఎగ్జాంపుల్. మై డియర్ ఫ్రెండ్స్, 50 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. రేపు ఎల్లుండి నుంచి మరి లైక్ చేయకపోయినా పర్లేదు, ఓకేనా? బట్ ఈ 2-3 రోజులు లైక్ చేయండి ప్లీజ్, ఓకేనా? సో రైట్, చెప్తాను ఎందుకు సార్ మమ్మల్ని అంత ప్రాధేయపడి రిక్వెస్ట్ చేస్తున్నారు లైక్ చేయండి అంటే దాని వెనకాల ఏం జరిగింది. సో ఒక పెయిన్ స్టోరీ ఉంది మన ఛానల్లో, అది నేను చెప్తాను తర్వాత. ఆ భగవంతుడి దయ వల్ల ఏమి కాలేదు. సో విల్ డిస్కస్ లేటర్ దాని గురించి. వర్కింగ్ ఆర్ ఆపరేటింగ్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. చూడండి, వర్కింగ్ ఆర్ ఆపరేటింగ్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే అనేసి అన్నారు. సో ఏదైనా ఒక పని త్వరగా లేదా సమర్థవంతంగా వ్యవస్థీకరణ పద్ధతిలో, ఓకే, ఏదైనా ఒక పనిని చేయడం లేదా నిర్వహించడం, దాన్ని ఏమంటారు? ఏదైనా ఒక పని మనం త్వరగా చేయడం, ఆ త్వరగా చేసి సమర్థవంతంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. ఒక సరైన పర్టికులర్ ఆర్డర్లో నిర్వహించడం అంటారు. సో దానిని ఏమంటారు? ఎక్సలెంటా, అఫ్యూజివా, ఎఫిషియంటా, ఎక్స్టెన్సివా. ఎక్సలెంట్ అంటే అద్భుతమైనది, ఒక వ్యక్తి చాలా త్వరగా చేశారు, చాలా సమర్థవంతంగా చేశారు. ఎగ్జామ్ మీరు రాశారు ఒక 80 క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ మన 1.5 90 మినిట్స్ ఉంటే మనం 50 మినిట్స్లో రాసాం, సమర్థవంతంగా రాసాము. 80కి 75 76 వచ్చింది, సమర్థవంతంగా రాసాం. వ్యవస్థీకృత అంటే మీరు చేసే పని కూడా ఒక ఆర్డర్, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్ వరకు వెళ్ళారు ఆర్డర్లో. సో దానిని ఏమంటారు అనేసి, ఎక్సలెంటా, ఎఫిసివా, ఎఫిషియంటా, ఎక్స్టెన్సివా. సో ఎక్సలెంట్ అంటే అద్భుతమైనది అంటారు. మరి ఎఫిషియెంట్ అంటే ప్రభావితవంతమైనది, ప్రభావం చేసింది మమ్మల్ని. నెక్స్ట్ ఎఫిషియెంట్ అంటే సమర్థవంతమైనది. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ అంటే విస్తృతమైనది. సో విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, ఎఫిషియంట్ కదమ్మా,
ఎక్సలెంట్ కూడా చెప్పొచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్సలెంట్ అని చెప్తాం. ఒక వ్యక్తి ఏదైనా సాధించితే మనం ఎక్సలెంట్ చెప్తాం. కానీ అతనిలో ఎఫిషియెంట్ ఉంది, మీలో ఎఫిషియెంట్ ఉంది. క్వశ్చన్ కనబడగానే నేను 4 ఆప్షన్ ఎక్స్ప్లెనేషన్ చెప్పకముందే, దీని అర్థం చెప్పకముందే ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు రాస్తున్నారు. యూ హ్యావ్ ఎఫిషియెంట్. క్వశ్చన్ని చూశారు, త్వరగా చూసేశారు, సమర్థవంతంగా ఆన్సర్ ఇచ్చేశారు. ఎటువంటి ఆలోచన అంటే ఎటువంటి తప్పు లేకుండా, వితౌట్ అన్డ్యూ హెసిటేషన్, ఎటువంటి సందేహపడకుండా ఎగ్జాక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎఫిషియెంట్. దట్ ఈస్ యువర్ ఎఫిషియెంట్. ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే గుర్తుండిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఫర్ ఎవర్గా మనం గుర్తుండిపోవాలి ఇవన్నీ. సో రైట్, రైటింగ్ విచ్ కెనాట్ బి రీడ్. ఏదైతే రాశారు, ఇప్పుడు డాక్టర్లు రాస్తుంటారు ప్రిస్క్రిప్షన్స్, అర్థమవుతుందా? అది ఓన్లీ మెడికల్ స్టోర్ వాళ్ళకి అర్థమవుద్ది, మరి ఎవ్వరికి అర్థం కాదు. ఆ రాత మనకి ఎప్పటికీ అర్థం కాదు. సో చదవలేని రచన లేదా రాత అని అంటారు. సో దీన్ని నెక్స్ట్ ఇలిజిబుల్, ఇర్రిలెవెంట్, ఇర్రెస్పాన్సిబుల్, ఇలిష్యూ, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చదవడానికి వీలు లేనిది ఏంటంటారు? ఇల్లిజిబుల్. ఇర్రిలెవెంట్ అంటే అసలు సంబంధం లేదు, అసంబంధం, అసలు సంబంధమే లేదు. ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేకుండా. మరి ఇలిష్యూ అంటే భ్రాంతికరమైనది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో కమన్ క్విక్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఆన్సర్ ఈజీగా ఉంది, చేస్తారు. వెరీ గుడ్ గిరిజ గారు, రైట్ ఆన్సర్, ఎక్సలెంట్, మార్బులస్, సూపర్. ముందు రాశారు, అంతకుముందు రైట్, గుడ్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్. అంటే చదవడానికి వీలు లేనిది డాక్టర్స్ రాస్తుంటారు ప్రిస్క్రిప్షన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇల్లిజిబుల్. గుర్తుపెట్టుకోండి మైండ్లో. నెక్స్ట్ చాలా పెద్ద క్వశ్చనే. A legal document authorizing the police or another body to make an arrest or such premises. Oh, క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఓకే, సో ఏమన్నారంటే వారెంట్, లైసెన్స్, పెర్మిట్, డిసేబ్. ఏ లీగల్ డాక్యుమెంట్ ఆథరైజింగ్ ద పోలీస్ అని చెప్పడం అంటే అరెస్ట్ చేయడానికి లేదా ప్రాంగణంలో శోధ చేయడానికి, సెర్చ్ చేయడానికి, శోధ చేయడానికి పోలీసులు లేదా ఇతర సంస్థకు అధికారం ఇచ్చే చట్టపరమైనటువంటి పత్రాన్ని ఏమంటారు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. సో అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు నాకు ఒక పత్రం ఇవ్వాలి. ఈ క్రైటీరియాలో మీరు సమాజానికి ఇలా హాని చేస్తున్నారు కాబట్టి దానివల్ల సమాజానికి హితం కాదు, సమాజానికి హాని జరుగుతుంది, సమాజానికి శ్రేయస్కరం కాదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని నన్ను ఒక పత్రం చూపించి ఆన్సర్ చెప్పేస్తే అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. పత్రం చూపించి నన్ను అరెస్ట్ చేయవచ్చు. లేదా నేను సంపాదించిన కొన్ని 100 కోట్లు సంపాదించి ఉంటే ఎవరు వస్తారు శోధ చేయడని మా ఇంట్లో? నేను ఎక్కడ నుంచి అక్రమ సంపాదన ఏమైనా ఉంటే మా ఇంటికి వచ్చి శోధ చేసేటప్పుడు, ఆ శోధ చేసేటప్పుడు కూడా వాళ్ళు నన్ను ఒక పత్రం చూపించి శోధ చేయాలి. వితౌట్ పెర్మిషన్ దే కాంట్ డూ ఎనీథింగ్. ఇవ్వడానికి కానివ్వండి. సో దే హ్యావ్ నో రైట్ టు డూ. ఓకేనా? సో కాబట్టి అటువంటి దాన్ని ఏమంటారు? వారెంటా, లైసెన్సా, పెర్మిటా, డిక్రీస్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ పోయి మీరు గమనించారా? డిస్క్రీ అంటే ఏంటి? మత సంస్థల పరమైనటువంటి మత సంస్థలు ఏదైతే ఉందో వారిచ్చే ఆదేశం. సో మత సంస్థానికి పెర్మిషన్, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో డిక్రీ అంటే మత సంస్థలు ఏదైతే ఇచ్చే ఆదేశం. ఓకేనా? సో దాన్ని అంటారు. పెర్మిట్ అంటే పెర్మిషన్, అనుమతి పొందుతాం. సో పెర్మిషన్, ఎవరు పెర్మిషన్ తీసుకోవాలి? మన పెర్మిషన్ తీసుకోవాలి. అలా పెర్మిట్ ఏంటంటే ప్రభుత్వం పెర్మిషన్ తీసుకుంటారు, మన పెర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రైట్, దిస్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ ఏంటి? లైసెన్స్. లైసెన్స్ ఎవరికి ఉండాలి? లైసెన్స్ ఎప్పుడు ఉండాలి? ప్రతి ఒక్క మానవుడికి లైసెన్స్ పడుతుంది కొంత టైం, వయసు వచ్చిన తర్వాత. అక్కడ నుంచి జీవితం అంతే, మరేం మాట్లాడకూడదు. సో రైట్, కాబట్టి ఆ లైసెన్స్, లేదా నేను వాహనాన్ని నడి రోడ్డు పైన నడపాలి, నా దగ్గర ఖచ్చితంగా లైసెన్స్, అధికారపూరితమైన అనుమతి. లైసెన్స్ అంటే అధికారపూరితమైనటువంటి, అందుకోసం పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిలో అధికారపూరితమైన అనుమతి పొందుతున్నాం సమాజం ద్వారా. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను,
తను బ్రతికినంత కాలం, నేను బ్రతికినంత కాలం తనని సుఖంగా సంతోషంగా ప్రతి ఒక్క కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందులు ఆటంకాలు అన్ని వేళల్లో నేను రక్షిస్తాననేసి 7 అడుగులు వేసి అగ్ని సమాధిగా ప్రమాణం చేస్తున్నాము. అధికారపూరిత సమాజంలో ఉన్నటువంటి అధికారపూరిత. మరి లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ దానికి ఏట్లేవు, మరి ఏం చెప్పలేం. వారెంట్ అంటే అధికారం. మరి ఏంటి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్, దిస్ ఇస్ ద అధికారం. వాళ్ళు నన్ను వారెంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేయవచ్చు, నా వారెంట్ ఇచ్చి మా ఇంట్లో సోదా చేయవచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నా మాట అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. సమ్వన్ హూ హ్యాస్ టూ మచ్ అడ్మిరేషన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్. వావ్, మంచి క్వశ్చన్ అండి. సమ్వన్ హూ హ్యాస్ టూ మచ్ అడ్మిరేషన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్. తనపై లేదా తనపై తాను, తనకి తాను అధిక అభిమానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నేనే అందగాడిని, నేనే అందగతిని, నేనే తెలివైన వాడిని, నాకే అని తెలుసు, నేనే 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 నేనే. అరే, నేను అనే పదం ఎంతవరకు తెలుసా? ఈ శ్వాస వచ్చి వెళ్తుందే ఆ క్షణకాలం వరకే నేనే అనే పదం. కానీ దానికి మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, మనం ఒక భ్రమలో పడిపోతున్నాం. సో నేను అనే పదం, నేను అనడం మంచిది మిత్రమా. నేను ఇస్ ద గుడ్, నాట్ నేనే అంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం. సో అటువంటి వ్యక్తిని ఏమంటారు? నర్సిసిస్టా, పంథియిస్టా, లేదా మిసోగామిస్టా, లేదా మిసోంథ్రఫిస్టా. మరి మిసోంథ్రఫిస్ట్ అంటే నరద్రోహి, మనుషుల పైన ద్రోహం చేసే వ్యక్తిని మిసోంథ్రఫిస్ట్ అంటారు. సో మనుషులకి ద్రోహం చేసే వ్యక్తి, దాన్ని ఏమంటారంటే మిసంథ్రఫిస్ట్ అని అంటారు. మరి మిసోగమిస్ట్ అంటే అసలు పెళ్ళిని వద్దు బాబు, ఈ నరకయాత నాకొద్దు, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, లేక సన్యాసం తీసుకుంటాను, నాకు ఏ భవబంధాలు వద్దు, మనశ్శాంతిగా నేను బ్రతుకుతాను, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితం మానవ జన్మ, ఈ జన్మ నుంచి నేను బయటపడాలి, మోక్షాన్ని పొందాలి, నాకు వద్దు ఈ పెళ్ళి, ఈ భవబంధం చాలా పెద్ద ప్రమాదం, కాబట్టి ఈ భవబంధం వద్దు అనేటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి. లైక్ యాజ్ ఏపీజే అబ్దుల్ కలాం, లైక్ యాజ్ మన వాజ్పేయి, లైక్ యాజ్ నరేంద్ర మోడీ కదా, భవబంధం నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు. సో అటువంటి వ్యక్తి. సో ఏమంటారంటే పెళ్ళి వద్దనే వారు. సో ఎందుకంటే భవబంధం చాలా ప్రమాదకరం. అనుక్షణం ఆలోచనలు, చింతలు, ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు మనం వద్దన్నా ఆటోమేటిక్గా చల్లటి గాలిలాగా అన్నీ వచ్చేస్తుంటాయి. పంథియిస్ట్. సో పంథియిస్ట్ అనే అనేక లేదా దేవుడిపై నమ్మకాన్ని చూపించిన వ్యక్తి. అసలు దేవుడు అనేవాడు సృష్టిలో లేడు, ఎందుకంటే నా జీవితంలో ఏ క్షణంలో కూడా దేవుడు నన్ను సాయం చేయలేదు, కాబట్టి సాయం చేస్తే దేవుడు ఉన్నాడు. నర్సిస్ట్ అంటే అభిమానం, తనకి తాను ఏదైనా ఒక పని. సో హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ ఐఎమ్ ఏ ప్రౌడ్. మీరు 10th క్లాస్లో ద కింగ్ అండ్ టమ్ అనే డ్రమ్ అనేసి లెసన్ ఒకటి ఉండేది. సో హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ వెరీ ప్రౌడ్, ఈజ్ హ్యాండ్సమ్ అనేసి. సో తన పైన తనకి వ్యామోహం ఎక్కువైతే ఉంటుందో. చాలామంది సమాజంలో ఉంటారు, నేను అందగాడిని, నేను అందగాడిని, నేను చాలా మందికి ఉంటారు. అటువంటి భ్రమలు ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటారంటే నర్సిస్ట్. దానివల్ల ఏమైనా లాభం ఉందా? నేను అందగాడిని, నాకు దానివల్ల ఏమైనా లాభం ఉందా? నేను అందగతిని, దానివల్ల ఏమైనా నాకు లాభం ఉందా? లేదు కదా. సో అటువంటి భ్రమలు ఉన్నటువంటి భ్రమ, అది నిజం కాదు. ఎందుకంటే యవ్వనము అనేది శాశ్వతమైనది కాదు కదా, అందుకోసం అది భ్రమ అంటాను నేను. కాబట్టి నర్సిస్ట్ అంటారు, అటువంటి వ్యక్తులను ఏమంటారు? నర్సిస్ట్ అని అంటారు. ఓకే, నా మాట అర్థమైంది అనుకుంటాను. సంథింగ్ బిలాంగింగ్ టు ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ ఎన్ ఆర్లియర్ పీరియడ్. గొప్ప క్వశ్చన్ అండి. సంథింగ్ బిలాంగింగ్ టు ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ ఎన్ ఆర్లియర్ పీరియడ్ అని అన్నారు. సో ముందు నుంచి ఉన్నది, మునుపటి కాలానికి చెందినది, లేదా తన ఒక మనుగడలో ఉన్న వస్తువు, అంటే పురాతనమైన వస్తువు, అది మనుగడలో ఉన్నటువంటి వస్తువుని ఏమంటారు? వెస్టీస్, డైనోసార్, రెలిక్, రుయిన్ అని అంటారు. రుయిన్ అంటే శిథిలావస్థలు ఉన్నటువంటి దాన్ని శిథిలము అనేసి అంటారు. మరి రెలిక్ అంటే అవశేషం అంటారు. ఓకేనా. మరి డైనోసార్ అంటే తెలుసు, ఓకే మీకు. వెస్టీస్, అవశేషం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో దిస్ ఇస్ ద అంటే సంథింగ్ బిలాంగింగ్ టు ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ ఎన్ ఎర్లియర్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అది.
ఓకేనా. సో దట్ ఈస్ బిలాంగింగ్ టు సర్వైవింగ్ ఫ్రమ్ ఎన్ అర్లియర్ పీరియడ్ నుంచి డైనోసార్ అనేది ఇప్పటి వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ సంథింగ్ దట్ ఈస్ ఎ మోడర్న్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రివైలింగ్ టైమ్స్. చూడండి, సంథింగ్ దట్ ఈస్ మోడర్న్, ప్రస్తుత కాలంలో ఆధునికమైన లేదా ఉనికిలో ఉన్నది. ఈ ఆధునిక కాలంలో ప్రస్తుత కాలంలో ఉనికిలో ఉన్నదాన్ని ఏమంటారు? కాంటెంపరీయా. నెక్స్ట్ కాంట్రాడిక్టరీయా, కాంటెంప్టియసా, ఆన్సియట్. ఆన్సియట్ అంటే పురాతనమైనది అంటాం. మరి కాంటెంప్టియస్ అంటే ఏంటి సార్? ధిక్కారమైనది. ఎవరైనా ధిక్కారం అంటే అంటే ధిక్కారం, కాంటెంప్టియస్, వారిని మాట్లాడే చాలా ధిక్కారంగా ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ కాంట్రాడిక్టరీ, విరుద్ధంగా ఉన్నటువంటి. ఓకే, నెక్స్ట్ కాంటెంపరీ అంటే సమకాలీన అని అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్, చేయాలి, వేగం చేయాలి ఆన్సర్స్. yes డూ ఇట్. ఒక్క నిమిషం. Just I will put the charger. Yes, now right. So which is the exact answer? Come on quick. So right answer is a contemporary. So which is the exact answer? Contemporary. So right? Hope you understand. Something which cannot be easily conquered. Okay? Something, చూడండి, something which cannot be easily conquered అని అన్నారు. అంటే క్వశ్చన్ని క్లియర్ గమనించి, సంథింగ్ విచ్ కెనాట్ బి ఈజీలీ కాంక్యూర్డ్, సులభంగా ఏదైనా జయించలేము. మన జీవితంలో ఏదైనా పోరాటంతోనే పోరాడి సాధించాల్సిందే తప్ప ఏది కూడా సులభంగా రానిది. మరి అంటారు సార్, కొంచెం అదృష్టం ఉండాలి ఎప్పుడు రిజల్ట్ వచ్చేటప్పుడు. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. మన ఎఫర్ట్ మనం చూపిస్తేనే మనకి వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఇట్స్ స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంటమ్మా? స్థిరమైనది. ఫ్రైట్నింగ్ అంటే ప్రతి క్షణం భయపడుతున్నాడు, భయపెట్టేది. ఇన్వైసిబుల్ ఏంటంటే అజేయమైనది. ఓకే, నెక్స్ట్ రెసిప్రోకల్, పరస్పరం. ఈ సోదరన్స్ అంటారు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో చూడండి, స్టేబుల్ అంటే స్థిరమైనది. సో ఎప్పుడు కూడా ఈ జయం అనేది విజయం అనేది స్థిరము ఉంటుందా? లేదు కదా. ఈరోజు నాది విజయము, రేపటి రోజు ఇంకొకరిది విజయం. ఈరోజు ఎదుటి వారిది విజయం, రేపటి రోజు అనేది నాది విజయం. సో ఎప్పుడు కూడా విజయం అనేది, సక్సెస్ ఇస్ నాట్ ఎ పెర్మినెంట్ టు ఎనీ వన్, ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో నాట్ పెర్మినెంట్ టు ఎనీ వన్. జీవితంలో ఏదైనా సక్సెస్ అనేది ఏ ఒక్క వ్యక్తి సొత్తు కాదు, అపజయము కూడా ఏ వ్యక్తి యొక్క సొత్తు కాదు. మారుతూ ఉంటుంది, మార్పు చెందుతుంటుంది. అదే ధర్మం, అదే సత్యం. బట్ పోరాటం ప్రయత్నంలోనే అంత ఉంటుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? భయం అయితే కాదు, ఫ్రైటన్ అయితే కాదు, స్థిరమైనది అయితే కాదు, మనకి అర్థమైంది. సో పరస్పరం అయితే కాదు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇప్పుడు మనకి అర్థమైంది, ఇన్వైసిబుల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏంటమ్మంటారమ్మా? ఇన్వైసిబుల్. సో దిస్ ఇస్ ద రైట్. చాలా మంది ఆన్సర్ కూడా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. చూడండి, స్టడీ ఆఫ్ సౌండ్ అన్నారు, సౌండ్ వేవ్స్, దీన్ని ఏమంటారు? సో ఈజీ క్వశ్చన్ దిస్ ఇస్ ద. సో స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్ అన్నారు. అంటే సౌండ్ అంటే తెలుసు, ధ్వని అంటాం. ఓకేనా? ఏం లేదు సుధారాయణ మేడం గారు, బీ కాన్ఫిడెంట్, అంత మంచి జరుగుతుంది. భయపడుతుంటే భయపెడుతూనే ఉంటుంది ఆ భయం మమ్మల్ని. ఓకేనా? నెక్స్ట్ బోటనీ అంటే ఏంటమ్మా? వృక్ష శాస్త్రము అంటారు దీన్ని, బోటనీ అంటే. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం తెలుసు. మరి డెమోగ్రఫీ, డెమో అంటే పీపుల్ కదా, జనాభా.
జనాభా శాస్త్రం. మరి ఆకాస్టిక్స్, ఓకే, ధ్వని శాస్త్రం. దీన్ని ఏమంటారు? ఆకాస్టిక్స్, ధ్వని శాస్త్రం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఆన్సర్ ఈజీగా రాస్తారు అందరూ, ఎందుకంటే పదంలోనే ఎక్కువ ఉంది. సో విచ్ ఇస్ ద ధ్వనికి సంబంధించింది, సౌండ్ ధ్వని కదా, సో ధ్వనికి సంబంధించింది కాబట్టి అకాస్టిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అకాస్టిక్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Hope you understand. Next question. The arrangement of event or dates in the order of their occurrence. The arrangement of events. ఏదైనా ఒక ఈవెంట్స్ అరేంజ్మెంట్ చేస్తారు. ఏదైనా ఒక సంఘటనలు కానీ ఏది వాటైనా మనం ఒక అరేంజ్మెంట్ చేస్తాం, దానికి ఒక క్రమంలో అమర్చడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎగ్జాము 22వ తేదీన మనకు ఉంది. 22వ తారీఖు తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలి, లేదా 22వ తేదీన ఎగ్జామ్ ఉంది కదా, దానికి ప్రతిరోజు మనం మన దగ్గర 6 hours ఉంటుంది పెర్ డే, లేదా 8 hours ఉంటుంది. ఈ 8 hours ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలినో ఒక టైం టేబుల్, ఒక అరేంజ్మెంట్ చేస్తాం. దానిని ఏమంటారు అనేసి అడిగారు. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ది ఆర్డర్. సో మన సబ్జెక్ట్ ఒక ఈవెంట్ రూపంలో ఇక్కడ తీసుకుందాం, ఒక పర్టికులర్ టైం టేబుల్ వేసుకుందాం. ఈ టైం నుంచి ఈ టైం 1 word సబ్స్టిట్యూట్, ఈ టైం నుంచి సినోనిమ్స్, ఈ టైం నుంచి యాంటోనిమ్స్, ఈ టైంలో స్ట్రాటజిక్, ఈ టైంలో కరెంట్ అఫైర్స్, ఈ టైంలో ఇండియన్ హిస్టరీ, ఈ టైంలో ఇండియన్ జాగ్రఫీ. వాట్ వీ మేక్స్ ఆర్ సెల్ఫ్ టైం టేబుల్ అండ్ వీ మేక్ ఎ టైమ్ ఇన్ టు ఎ ఆర్డర్, అండ్ ఇఫ్ యూ ఫాలో దట్ పర్టికులర్ ఆర్డర్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ కదా. సో దాన్ని ఏమంటారంటే ఎంటమాలజీ, థియోలజీ, సైకాలజీ, క్రోనాలజీ. ఓ, సో ఈ లాజీ మీన్స్ వాట్? టు స్టడీ. లాజీ అంటే స్టడీ కదా. సో దానికి ఏమంటారు ఇక్కడ? ఎంటమాలజీ అంటే ఏంటమ్మా? సారీ, ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రము అంటారు. ఓకే, ఏమంటారు? కీటక శాస్త్రము అని అంటారు, ఎంటమాలజీ. మరి థియోలజీ అంటే వేదాంత శాస్త్రం అంటారు, దైవానికి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ సైకాలజీ, సో మానవతత్వ శాస్త్రం. ఓకే, సో దాన్ని. నెక్స్ట్ క్రోనాలజీ క్రమాణికమైనటువంటి శాస్త్రం. ఓకే, కాలక్రమాణిక శాస్త్రం అనేసి అంటారు దీన్ని. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఒక ఆర్డర్ రూపంలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి జాతకం రాసేటప్పుడు లేదా క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు క్యాలెండర్లో ఏ తిథి, ఏ నక్షత్రం, ఒక వరుస. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో చూడండి, ముందు ఏంటి ఉంటుంది? పండుగలు, రక్షాబంధన్ ఉంటుంది. రక్షాబంధన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? మేజర్ పండుగ వినాయక చవితి ఉంటుంది. నెక్స్ట్ మంత్లో ఏముంటుంది? ఎలా దాన్ని ఒక ఆర్డర్ రూపంలో రాయడం. దానిని ఏమంటారంటే క్రొనాలజీ, కాలక్రమణికమైనటువంటి పట్టిక శాస్త్రం. దాన్నే ఏమంటారంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్యూరెన్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్. ద ఇమాజినరీ లైన్ వేర్ ద ఎర్త్ అండ్ స్కై సీమ్ టు మీట్ అన్నారు. గొప్ప క్వశ్చన్ అండి. ద ఇమాజినరీ లైన్ వేర్ ద ఎర్త్ అండ్ స్కై సీమ్ టు మీట్. భూమి మరియు ఆకాశం కలుస్తున్నటువంటి ఊహాత్మకమైనటువంటి రేఖని ఏమంటారు? భూమి ఆకాశం కలుస్తుందా? ఎస్, కలుస్తుందని ఊహించినటువంటి రేఖాంశాన్ని ఏమంటారు? నడీర్, జెనీత్, హొరిజాన్, కోస్ట్. కోస్ట్ అంటే ఏంటి? సముద్ర తీరము అంటారు కదమ్మా. కోస్ట్ అంటే సముద్ర తీరం. మరి హొరిజాన్ అంటే క్షితిజం అనేసి అంటారు. మరి జెనిత్ అంటే అత్యున్నతమైనటువంటి శీర్ష భాగం అంటారు. మరి నడీర్, ఓకే, అట్టడుగున ఉన్నటువంటి బిందువుని నదీర్ అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో ఏమంటారమ్మా? లేదా హారిజంటల్ కూడా అని చెప్పవచ్చు, ఎక్కడే వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాక్సిమం ఆన్సర్ కరెక్ట్ చేస్తున్నారు. ద ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ ఎడిక్యూట్ స్లీప్ అని అన్నారు. చూడండి, ద ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ ఎడిక్యూట్ స్లీప్ అంటే తగినంత నిద్ర లేకపోవడం. మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటి తెలుసా? ప్రశాంతతమైనటువంటి నిద్ర రావడం, అది రావడం.
అది ఉన్నవారందరూ అదృష్టవంతులే. ఓకే, తిన్న తిండి సరిగ్గా డైజెషన్ అవ్వడం, సరైన సమయంలో నిద్ర రావడం, సో వారు అదృష్టవంతులు ఈ సృష్టిలో. నేటి జనరేషన్లని పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు. ఇస్మోమనియా చూడండి, ఇన్సోమనియా, పైరోమనియా, ఎండ్రోమనియా, మైథోమనియా, ఇవన్నీ మనీ అంటే ఒక స్టడీ ఆఫ్ డిసీజ్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రాణాంతకానికి సంబంధించినటువంటి కూడా చెప్పొచ్చు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఇస్నోమనియా అంటే ముందు మైథోమనీ అంటే తెలుసు. అంటే మైథోమనీ అంటే అబద్ధాలు ఆడుతూ ఎవరైతే ఒక ధోరణి ఉంటారో మైథోమనీ, ఆ భయంతో ఉంటారు. నేను అబద్ధాలు చెప్తున్నాను. సో ఒక భయం అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ సో మైథోమనీ అంటే అబద్ధాలు అన్నటువంటి ధోరణి. నెక్స్ట్ ఆండ్రోమనియా. ఆండ్రో అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అధిక ఉత్సాహం, ఓకే, ఎక్కువ, ఆ ఉత్సాహంతో కూడా కలిగే నష్టాలు. మనీ అంటే ప్రాణాంతకానికి వచ్చినవి. ఓకే, నెక్స్ట్ పైరోమనియా. పైరోమనియా అంటే వన్ హూ హ్యాస్ ఎన్ అన్కంట్రబుల్ ఇంపల్స్ టు స్టార్ట్ ఫైర్స్. తన చుట్టూ ఒక అగ్నిగుండాన్ని ఏర్పరచుకొని నేను చనిపోతున్నాను, అగ్నిలో దగ్ధమైపోతున్నాను అని అంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ పైరోమనియా. ఆ భయంతో భయపడడం. ఇన్సోమనియా నిద్రలేమి. ఓకే, ఎవరికైతే నాకు నిద్ర పట్టట్లేదు అనే భయముతో నిద్రపోతుంటారో అటువంటి వ్యక్తిని మనం ఏంటంటాం? ఇన్సోమనియా. ఎప్పుడు నిద్ర పట్టదు? తను అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ ఊహించడము, లేకపోతే అనుకున్నటువంటి భారం కంటే ఎక్కువ భారాన్ని మోయడం, లేదు అంటే అందరూ తన వాళ్ళే అనేసి అందరి కోసం ఆలోచించడం, లేదా తను అనుకున్న వ్యక్తి తన నుంచి దూరం అవడం, లేదా తను అనుకున్నటువంటి పొందలేకపోవడం, ఇటువంటి కొన్ని కారణాలు వల్ల నిద్ర లేని రాత్రులు ఎన్నో మనం గడపాల్సి వస్తుంది. లేదా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, 60 మెంబర్స్ ఉన్నారు, 39 లైక్స్ ఉన్నాయి, 30 లైక్స్ ఉన్నాయి. ప్లీజ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. రేపు నుంచి ఎల్లుండి నుంచి మరి రిక్వెస్ట్ చేయండి ఈ 2 days. ఓకేనా? ప్లీజ్ డూ లైక్. So, the place that a person treats as his permanent home or lives in and has a substantial connection with అని అన్నారు. మంచి క్వశ్చన్. ఒక వ్యక్తి తన శాశ్వతమైనటువంటి నివాసం ఏదైతే ఉంటుందో, ఇది నా శాశ్వతమైన నివాసం అని భావించే, లేదా ఏదైనా ఒక ప్రదేశంలో తను ఉంటున్నారో దానికి ఇది పెర్మనెంట్ ప్లేస్ అని ఆ ప్లేస్కి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని ఏమంటారు? సో చూడండి, మనం ఆఫ్టర్ వీ అచీవ్డ్ జాబ్ రాకపోయినంత వేరు, జాబ్ వచ్చిన తర్వాత మన ఇల్లు కంటే ఎక్కువ సమయం ఎవరితో గడుపుతాం? కొలీగ్స్తో గడుపుతాం. ఎక్కువ సమయం ఎక్కడ ఉంటాము? ఆఫీస్లో ఉంటాం. బికాజ్ ఆఫ్ వీ ఫీల్ దట్ ఈస్ ఎ పర్మనెంట్ ప్లేస్. అదే శాశ్వతమైన నివాసం అని భావిస్తాం. దానివల్ల మన సమృద్ధి అనేసి ఉంటుంది, దానివల్ల మన ఎదుగుదల ఉంటుంది, దానివల్ల మన భవిష్యత్తు ఉంటుంది, దానివల్ల మన భవిష్యత్తు ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశం మన యొక్క ఉనికిని, మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క అభివృద్ధిని చెందుతుంది. కాబట్టి అటువంటి ప్లేస్లో మనం చక్కగా ఉంటాం. దట్ ఈస్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్ కదా. అటువంటి దాన్ని ఏమంటారు? ఆసీస్. నెక్స్ట్ ఎంబార్క్మెంట్, డొమిసైల్ అండ్ రిసార్ట్. రిసార్ట్ అంటే తరచుగా వెళ్తుంటాం అప్పుడప్పుడు ఫర్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ కదమ్మా. తరచుగా వెళ్ళిచ్చాడు ఫర్ గెటింగ్ హ్యాపీనెస్, ఆనందం కోసం. ఓకేనా? ఎంజాయ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ డొమిసైల్ మీన్స్ నివాసం అంటాం. ఓకే, ఎంబార్క్మెంట్ అంటే చూడండి, పొలంలో వెళ్ళేటప్పుడు ఒక గట్టు ఉంటుంది, దానిపైన మనం నడుస్తాం దీన్ని. ఓకే, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ ఓసిస్ అంటే ఎడారిలో ఏర్పడే జలాశయం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడారి ఉంది, ఆ ఎడారిలో ఒక జలాశయం ఏర్పడింది అనుకో, దాన్ని ఓసిస్ అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 19. కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. సో అర్థమైపోయింటుంది, డొమిసైల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకు? నివాసం అన్నాం కాబట్టి. సో పర్మనెంట్ ప్లేస్. యా, ఎవ్రీవన్ చూజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ కాయిన్స్. ఏంటనమ్మా? ద స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటే నాణేలు, అందరికీ తెలుసు.
సో దాన్ని అధ్యయనం చేయడానికి ఏమంటారు? బార్టర్. బార్టర్ అంటే ఏంటంటే వస్తు మార్పిడి. ఏమంటారమ్మా? వస్తు మార్పిడి. మరి మింటింగ్, మింటింగ్ అన్నారు. ముద్రణ, నాణ్యాలను ముద్రించేది. కరెన్సీ, ద్రవ్యం కదా. మరి నమిస్టమేటిక్స్ అంటే నాణ్యాల ముద్రించే శాస్త్రం లేదా నాణ్యాల శాస్త్రము అంటారు. సో కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అందరూ చేసేస్తారు బాగా. సో నమిస్టమాటిక్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ లెండ్స్ మనీ ఎట్ వెరీ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు మన ఊర్లో మన చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తుంటాం. నవేడేస్ ఇవి ఎక్కువ ఉంటుంది కదమ్మా. నవేడేస్ ఇవి ఎక్కువ ఉంటుంది. వన్ హూ లెండ్స్ మనీ, చాలా ఎక్కువ వడ్డీ. ఎవరైతే ఒక వ్యక్తి ఎక్కువ వడ్డీకి తీసుకుంటున్నాడో, అప్పు ఇచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మనకి ఏదైనా అవసరానికి ఉంది అంటే 1,00,000కి 10 రూపాయలకి వడ్డీకి ఇస్తావా, తీసుకుంటావా? 10 రూపాయల వడ్డీకే తీస్తాను, రూపాయి వడ్డీకే ఇవ్వను, 2 రూపాయలకైతే ఇవ్వను, ఇంకా దానికి ష్యూరిటీ. 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ అంటే చాలా ఎక్కువ వడ్డీ రేట్లు తీసుకున్నటువంటి వ్యక్తిని ఏమంటారు? బ్రోకరా, క్యాపిటలిస్టా, ఆశ్చర్యరా, ఇన్వెస్టరా? ఇన్వెస్టర్ అంటే ఎవరిని అంటాము అంటే పెట్టుబడిదారి. ఎవడైతే ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టి ఒక వ్యవస్థని నడిపించడానికి లేదా ఒక కంపెనీ నడిపించాలి, ఒక కంపెనీని డెవలప్ జరిగితే ఇంకా 100 మంది అని ఇంకా ఎక్కువ మంది వచ్చి పని చేస్తారని ఆలోచిస్తారో, సో దానికి ఇన్వెస్టర్ అంట. పెట్టుబడిదారు అంటే డబ్బు పెట్టుబడి పెట్టి ముందుకి నడిపించే వ్యక్తిని ఏమంటారు? ఇన్వెస్టర్. సో యూజర్ అంటే వడ్డీ వ్యాపారి. ఏంటంటారు? వడ్డీ వ్యాపారి అంటే అధిక డబ్బుతో ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇస్తుంటారో అటువంటి పర్సన్కి ఏంటంటారు? యూజర్ అంటారు. నెక్స్ట్ క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ ఏంటంటే పెట్టుబడిదారుడు. సో పెట్టుబడి పెట్టిన వాడికి క్యాపిటలిస్ట్ అంటారు. బ్రోకర్ అంటే మనం చాలా చీప్ పదం అనుకుంటాం తెలుసా మిత్రమా. బ్రోకర్ వర్డ్ ఇస్ నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు అని అంటారు. సో బ్రోకర్ అనే వర్డ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ ద ఫీల్స్ వే లిటిల్ విట్ వాట్ ఈస్ కాల్డ్. ఈ మధ్య నేను చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అంటే తెలుగులో మాట్లాడారు, వాటికి కొంచెం ఎటిట్యూడ్ ఎక్కువ. ఒక పర్సన్ నేను సడన్గా వెళ్ళగాను నీకు కొంచెం ఎటిట్యూడ్ ఎక్కువ అంటే ఫీల్ అయిపోయారు. సో వాట్ ఈస్ ద ఎటిట్యూడ్ మీనింగ్? ఎటిట్యూడ్ ప్రవర్తన. ఎటిట్యూడ్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు? అహంకారం అనుకుంటున్నారు. నాట్ ఈస్ ద మీనింగ్ బై ఎటిట్యూడ్ మీన్స్ నాట్ అహంకారం. ఎటిట్యూడ్ మీన్స్ ప్రవర్తన. ఎటిట్యూడ్ బాగాలేదు, తనకి కొంచెం ఎటిట్యూడ్ ఎక్కువ అంటే తన ప్రవర్తన కొంచెం ఎక్కువ. ఓకే, సో దట్ ఈస్ బ్రోకర్ మీన్స్ ఇక్కడ కూడా అంతే. బ్రోకర్ అంటే మధ్యవర్తి అనేసి అంటారు కదా. సో మధ్యవర్తి అంటే అంతే, ఇతరుల కొరకు ప్రతిఫలాన్ని మోసం చేసి ఎక్కువ పని చేసేవాడు లేదా ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశ పొందేవాడు, ఆశ చూపించేవాడిని మనం ఏమంటాం? బ్రోకర్ అంటాం. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? మధ్యవర్తి కూడా అంటారు బ్రోకర్ అంటే. చాలా పదాలు ఉంటాయి, బట్ సమ్ టైమ్స్ వీ ఫీల్ బై సమ్ వర్డ్స్ బికాస్ ద రియల్ మీనింగ్ వీ డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో దిస్ ఇస్ ద వడ్డీ వ్యాపారి. నెక్స్ట్, వన్ హూ లుక్స్ ఎట్ ది డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్. ఎస్, దిస్ ఇస్ వండర్ఫుల్ స్టేట్. ఎవ్రీవన్ లుక్స్ ద లైట్ సైడ్ ఆఫ్ ది లైట్. నేను చాలా సందర్భాలు అంటున్నాను, ఒక వ్యక్తి జీవితంలో సాధించిన తర్వాత ఆయన గొప్ప గుణాలు చూస్తున్నామే తప్ప ఆ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టాలు పడ్డాడు, ఆ కష్టాల గురించి ఎవరు ఆలోచించట్లేదు. గొప్పవాడు, అందరూ చెప్తారు గొప్పవాడే. ఏపీజే అబ్దుల్ కలాం చాలా గొప్ప వ్యక్తి. ఎస్, బట్ హౌ హీ వర్క్డ్ హార్డ్. డూ యూ నో అబౌట్ ఇట్? హౌ హిస్ ఒక పేపర్ బాయ్ నుంచి మిసైల్ మ్యాన్ వరకు స్థాయికి ఎదిగారు కదా. మరి ఎదుగుదల ఎలా వచ్చేసింది? ఇట్ ఈస్ నాట్ ఏ డే ఆర్ ఏ నాట్ ఏ నైట్. ఒక రాత్రి కానీ ఒక రోజుకి రోజు ఆయన జీవితం మార్పు రాలేదు కదా. ఎంతో శ్రమించే తప్ప జీవితంలో ఇది గుర్తుపెట్టుకున్నామా? ఎవరైతే తన జీవితం కోసం నిరంతరం శ్రమిస్తారో వారే గొప్ప జీవితాన్ని అనుభవించే అధికారం ఉంది. నిరంతర శ్రమని ఎవరైతే విస్మరిస్తారో, నిరంతర శ్రమని ఎవరైతే దూరం పెట్టుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా పైకి ఎదగలేరు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే వీ ఆల్వేస్ సీ ది డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఈరోజు నా స్థితి బాగుంది,
బాగుండని కారణం ఎవరు, నా వెనక ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎవరు ఈ స్థాయికి తెచ్చారు, నన్ను ఎవరు ఆదుకున్నారు, నేను కష్టాలు ఉన్నప్పుడు నా కుటుంబానికి నన్ను ఆదుకుని ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక స్థాయికి తెచ్చారు, 10 మందిలో గౌరవం పొందారు, 10 మందిలో పేరు మాదిరి వచ్చి రావడానికి కారణం ఏంటి? వీ షుడ్ థింక్ అవర్ డార్క్ సైడ్. నిన్నటి వరకు నా జీవితం ఎలా ఉంది, నేటి రోజు ఈ జీవితం ఎలా ఉంది, ఇది ఆలోచించాలి. అలాగ ఆలోచిస్తే రేపటి రోజు బాగుంటుందని మీకు ఒక ఆలోచన వస్తుంది. సో వీ షుడ్ సీ ది డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫ్, రైట్? మరి దీన్ని ఏమంటారు? ఐడియలిస్టిక్. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవాది అంటారు. సో హీఈస్ ఐడియలిస్టిక్ పర్సన్ అంటారు. వీ ఫీల్ ఆర్ టీచర్స్ ఈజ్ ఐడియలిస్టిక్ పర్సన్ ఫర్ అస్ అంటారు. సైకియాట్రిస్ట్ అంటే ఈ భౌతిక శాస్త్రవేత్త అంటాం దీన్ని. నెక్స్ట్ పెస్సిమిస్ట్. పెస్సిమిస్ట్ ఏంటంటే నిరాశవాది, నా వల్ల కాదు, నా వల్ల నా జీవితం ఎంతే, నేను ఏది సాధించిన అవ్వదు, ఇలా నిరాశవాది. ఆప్టిమిస్ట్ ఆశావాది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎవరైతే తన జీవితం ఎల్లప్పుడూ డార్క్ సైడ్ చూస్తున్నారు, ఎస్ చూస్తుండాలి, డార్క్ సైడ్ని చూస్తూ వెలుగు వైపుని ఆలోచించాలి, అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో రైట్ ఆన్సర్ ఇస్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో పెస్సిమిస్ట్ ఎప్పుడూ కూడా తన డార్క్ సైడ్ని చూస్తే నిరాశవాది, నా వల్ల అవ్వదు, నా చేత అవ్వదు, నా వల్ల కాదు, నేను అనుకున్నది దక్కట్లేదు, నేను అనుకున్నది ఏది జరగట్లేదు అనేసి అనుకుంటే అటువంటి పర్సన్ ఏమంటామంటే పెస్సిమిస్ట్. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ హూ లుక్స్ ఎట్ ది నెగటివ్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అబ్బో, మరి దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వన్ హూ లుక్స్ ఎట్ ది నెగటివ్ సైడ్ ఆఫ్ ది ఎవ్రీథింగ్. ఒక వ్యక్తి ప్రతిదానిలోని ప్రతికూల వైపు చూసే వ్యక్తి, అనుకూలత కాదు ప్రతికూలతను చూసే వ్యక్తిని ఏమంటారు? నేను క్లాస్ చెప్తున్నాను, ఈ క్లాస్ చెప్పడానికి మినిమం పీపీటీ చేయడానికి 1 అవర్, దీని క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడానికి 3 అవర్స్ పట్టింది, పీపీటీ చేయడానికి 1 అవర్ పట్టింది, ప్రిపేర్ అవ్వడానికి 2 అవర్స్ పట్టింది, ఇప్పుడు క్లాస్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అంటే దాదాపు 6-7 ఇయర్స్ నాకు కష్టపడితే తప్ప ఈ 50 MCQ కాలేదు. ఒకడు వస్తాడు యూట్యూబ్కి, ఈ క్లాసులు ఏం బాగోలేదు సార్, బాగా చెప్పలేకపోతున్నాడు అంటాడు, ఈ క్వశ్చన్స్ ఏం రాదు అంటాడు, ఈ స్టాండర్డ్ మాకు అసలు ఎగ్జామ్లో రాదు అంటాడు. ఏమంటాము? సో ఆయన ఎంత శ్రమించాడు, ఆ శ్రమించడానికి ప్రతిఫలం ఏ విధంగా వస్తుంది, నేను ఎలా నేర్చుకుంటే అది నాకు ఎంతో నా ఎగ్జామ్లో ఎంతవరకు ఉపయోగపడుతుందనే ఆలోచన లేదు, ప్రతికూలత లేదు, అనుకూలత లేదు, ప్రతికూలత. అటువంటి నెగిటివ్ సైడ్ని చూసే వ్యక్తిని మనం ఏమంటాము? రెసిస్ట్. రెసిస్ట్ ఏంటంటే జాతి అహంకారం. నేను ఈ జాతిలో పుట్టాను, నేను గొప్ప జాతి అంటే ఇలా ఛాతీలు ఎలా ముందుకు తెస్తారు. సో ద పీపుల్ హూ జాతి అహంకారం, అది చాలా పెద్ద ప్రమాదం. ఎవడికి కావాలి జాతి? భగవంతుడు సృష్టించి 2 జాతులు, రెండే 2 జాతులు, ఒక స్త్రీ జాతి, ఇంకోటి పురుష జాతి. మరి మీదువా మనం క్రియేట్ చేసుకున్నాం. ఫర్ వాట్? ఫర్ అవర్ సర్వైవింగ్. మన యొక్క మనుగడ కోసం మనం సృష్టించినవి కేసులు, అంతే. నెక్స్ట్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అంటే కార్యకర్త. ఓకేనా? నెక్స్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రతి ఒక్క పార్టీలో ఈ యాక్టివిస్టులు ఎక్కువ మంది ఉంటారు. పెస్సిమిస్ట్ నిరాశవాది, ఇప్పుడే మనం మాట్లాడాం ఇంతకుముందు. ఆప్టిమిస్ట్, సో ఆశావాది అంటాం. ఓకే, సో ఇంతకుముందు మనం మాట్లాడాం కాబట్టి ఆశావాది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్, మోస్ట్లీ వెల్కమ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. సో రైట్, నెగిటివ్ సైడ్ చూసే వ్యక్తిని ఏమంటాం? పెస్సిమిస్టే అంటాం. లేదా డార్క్ సైడ్ని చూసే వ్యక్తిని ఏమంటాం? పెస్సిమిస్టే అంటాం. ఒక వ్యక్తిలో మంచి గుణాలు ఉంటాయి, దాన్ని మనం చూడాలి. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో చెడుని చూడకూడదు. గాంధీజీని గాడ్సే గారు చంపేశారు కాబట్టి గాడ్సే ఈజ్ ద నాట్ గుడ్ పర్సన్ అని మనం ఆలోచిస్తాం. ఆ ఒక కోణంలో ఆలోచిస్తామా, మిగతా కోణాలన్నీ ఆలోచిస్తామా? సో దిస్ ఇస్ ద వీ హ్యావ్ టు థింక్. ఓకే, రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి చెడ్డవాడు, తన రాక్షస జాతిలో పుట్టినాడు కాబట్టి చెడ్డవాడు అని మనం మెంటల్ ఫిక్స్ అయిపోయాం. కానీ రావణాసురులో కూడా చాలా గొప్ప గొప్ప గుణాలు. ఎంత భక్తి అంటే తన తల్లి కోరిందని శివుడు ఆత్మలింగాన్ని తెచ్చి శివుడు తన తల్లికి ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి కదా. మరి అంత ఘనుడు, 14 లోకాల్ని పరిపాలించేవాడు,
కుబేరుడి శ్రీలంకని శాసిస్తే కుబేరు నువ్వు వెళ్ళిపో, నేనే శాసిస్తాను, నీ లంకని నేనే అధిపతిని అవుతాను అనేసి శాసించిన గొప్ప వ్యక్తి, 4 వేదాలు పారాయణం చేసిన వ్యక్తి, శక్తిదేవిని పూజించి తన వెనుక వాహనంలోనే శక్తిదేవిని ఉంచిన గొప్ప వ్యక్తి రావణాసుడు. గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, బట్ చేసిన 1-2 పొరపాట్ల వల్ల కొన్ని జరిగాయి. బికాస్ one who possesses outstanding technical ability in a particular art or field అన్నారు. one who possesses outstanding technical, చూడండి అంటే మనం ఇక్కడ బాగా గమనించాలి. వన్ హూ పొసెస్ అంటే కలిగి ఉండుట. సో ఒక నిర్దిష్ట కళ లేదా ఏదైనా ఒక రంగంలో అత్యున్నతమైన సాంకేతికాన్ని ఉపయోగించి సాంకేతికమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, లేదా అంతవరకు ముందు రాఖీ పండుగ ఉంది, వినాయక చవితి. ఒక్కొక్క టెక్నికల్ ఎఫర్ట్ని పెట్టి సాంకేతిక టెక్నికల్ని మనం ఉపయోగించి ఒక పర్టికులర్ ఒక వస్తువుని తయారు చేసి సమాజానికి మనం ఇస్తాం. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అటువంటి దాన్ని ఏమంటారు అంటారు? గవర్నమెంట్, virtuous, amateur, virtuoso. So which is that? Which is the exact answer? Come on quick. So this is the virtuoso. అంటే విద్వాంసుడు అని అంట, అన్ని దాంట్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. సో ఒక పని చేస్తే దానిపైన టెక్నికల్ సపోర్ట్ తీసుకొని దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడానికి ప్రయత్నించిన వ్యక్తిని విర్చుసో అంటాం. నెక్స్ట్ అమాచ్యూర్ అంటే ఔత్సిక, తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఆ పని పైన. ఓకే, నెక్స్ట్ వెర్చువస్ అంటే సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఓకే, గవర్నమెంట్ అంటే మనకి తెలుసు, సో నార్మల్ వర్డ్. సో దిస్ ఇస్ ద ఓకే. సో రైట్ ఆన్సర్ వెర్చుసో. నెక్స్ట్ వన్స్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్, ఒకరి బంధువు లేదా కుటుంబం లేక దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు? స్కిల్ట్, కిండల్, కైన్, కిన్. గొప్పగా ఇచ్చాడండి పదం, ఇంతవరకు నేను కూడా ఈ వర్డ్ చూడదు. ఓకే, ఒకదాని PYQ రూపంలో ఇది ఉంటే చూసి తీసుకోవడం జరిగింది. కిల్ట్ అన్నాడు, కిండల్, కైన్, కిన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రిలేషన్ గురించి అడిగారు కదా, సో కమన్ క్విక్. కిల్ట్ అంటే ఏంటంటే స్త్రీలు పిల్లలు సాధారణంగా ధరించే మోకాల వరకు ఉన్నటువంటి దాన్ని అంటాం కిల్ట్ అంటే. మరి కిండెల్ అంటే వి షుడ్ కిండెల్, నిప్పు వెలిగించడం అంట. కైన్, సో కైన్ అంటే ఏంటి? పశువులు అంటాం. ఓకేనా. కిన్ అంటే ఏంటి? బంధువు అనేసి అంటారు. కిన్ అంటే ఏంటమ్మా? బంధువు అంటే రిలేషన్. సో వన్స్ రిలేటివ్ ఆర్ ఫ్యామిలీ రిలేటివ్ ఈజ్ కాల్డ్ కిన్ ఈజ్ కాల్డ్. నెక్స్ట్ outer protective layer of a tree. outer protective of layer a tree అని అన్నాడు ఇక్కడ. సో చెట్టు యొక్క బయట రక్షణ పొరని ఏమంటారు అన్నారు. చెట్టు ఉంటుంది కదమ్మా, ప్రతి ఒక్క చెట్టుకి ఒక రక్షణ పొర ఉంటుంది. మనకి రక్షణ పొర ఏంటి? మన దుస్తులే కదా, మన ఆహార్యాన్ని, మన శరీరాన్ని. మరి నేటి జనరేషన్లో అది తీసి చూపిస్తున్నారు కదా. ఇన్స్టా రీల్స్ చూసినా, యూట్యూబ్ షార్ట్ చూసినా అదే దరిద్రం కనిపిస్తుంటాయి కదా. సో వాయిస్, సో దట్ ఈస్ దేర్ ప్రొఫెషనల్. మనది ఎవరిని ఇక్కడ కించపరచడానికి లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాది. మనకి నచ్చిందా చూడడం, నచ్చకపోతే వదిలేయడం. ఇది నా ఫిలాసఫీ. నిన్ను అనుసరించమని చెప్పట్లేదు. హోప్ యూ అండర్స్టాండ్. ఒక్కొక్కరు ఇష్టం. కొంతమంది పూర్తిగా సాక్షాత్ లక్ష్మీదేవిలా తయారయ్యి చేస్తుంటారు కొన్ని పనులు అంతే. మరి దీన్ని చెప్పడానికి లేదు. అయితే బార్క్, పీల్, సర్బ్, రిండ్. సో రిండ్ అంటే ఏంటో తెలుసా? తొక్క. ఓకే, రిండ్ అంటే తొక్క. పీల్ అన్నా కూడా తొక్కే. ఓకే, సో సర్బ్ అండ్ బార్క్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సర్బ్ అంటే పొద. ఓకే, ఏదైనా ఒక దాంట్లో అయితే ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి ఏంటంటే విచ్ వర్డ్ ఈస్ ద కరెక్ట్. సో బార్క్ ఈజ్ ద కరెక్ట్. బార్క్ అంటే మొరగడం కాదు. సో ఏ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఒక చెట్టు ఉంటుందో ఆ చెట్టుకున్న పై పొరని మనం ఏమంటామంటే బార్క్ అని అంటాము. ఓకేనా. సో తొక్క అంటే అరటి పండు పై ఉన్నది. రిండ్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పై ఉన్న దానికి మనం ఏమంటే రిండ్ అంటాం. సర్బ్ అంటే పొద. ఓకే, సో దిస్ ఈజ్. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద బర్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.
ఓకే నెక్స్ట్ పాస్ట్ ఈవెంట్స్ presented in order of sequence. Okay, past events presented in order of sequence. Come on, quick, next. పాస్ట్ ఈవెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్. గత సంఘటనలను ఒక వరుస క్రమంలో ప్రదర్శించడం. నా జీవితంలో ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగాను. నా జీవితంలో అనేక రకాలు ఆటంకాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, జీవితంలో ఎన్నో అపజయాలు, ఎన్నో అపనిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా వరుస క్రమంలో పెట్టాను. పెట్టి 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 వాటిని సరిదిద్దు, అమర్చుకుంటూ, నేర్చుకుంటూ, పరితపిస్తూ, అధిగమిస్తూ అన్నీ చేయడం వల్ల ఈ ఉన్నతమైన స్థాయికి రావడం జరిగింది. జీవితంలో చేసే ప్రతి ఒక్క తప్పుని సరిదిద్దుకుంటూ, నా తప్పుని నేను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ నన్ను నేను ఆర్డర్ రూపంలో పెట్టాను కాబట్టి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్. గతంలో జరిగిన సంఘటనలన్నీ కూడా క్రొనాలజీ, సెసిమాలజీ, ఎంథ్రోపాలజీ, కాస్మాలజీ. సో లాజీ అంటే అధ్యయనం, శాస్త్రమే కదా సార్, మరి ఎక్కడ ఎలాగొచ్చింది? సో దానికి మనం ఇక్కడ క్లియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఆన్సర్ చేయను ముందు. సో క్రొనాలజీ, ఓకే. కాస్మాలజీ అంటే విశ్వశాస్త్రము అంటారు. దీనికి ఏంటంటారమ్మా? విశ్వశాస్త్రము అని అంటారు. ఓకే. మరి ఎంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రము అంటాం. ఏమంటామమ్మా? మానవ శాస్త్రం అంటాం. మరి సెసిమాలజీ అంటే భూకంప శాస్త్రం కదా. ఓకే, భూకంప శాస్త్రము అనేసి అంటారు. మరి క్రొనాలజీ అంటే కాలక్రమేణ పట్టిక అని ఏమంటారంటే క్రొనాలజీ అంటే ప్రతి ఒక్క దానికి ఒక కాలక్రమేణంగా ఉంటుంది. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, దాని గురించి ముందుకు వెళ్తే భూమి ఎలా ఏర్పడింది? కొన్ని లక్షల సంవత్సరాల కిందట భూమి ఏర్పడింది. మరి యుగాంతం ఎప్పుడవుతుంది? కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల సంవత్సరాలు. సో ఇవన్నీ కూడా దాని ఒక ఆర్డర్ రూపంలో, ఆది మానవుల నుంచి నేటి వరకు రోబో తయారు చేసే స్థాయికి ఎదిగాడు. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ రూపంలోనే జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ క్రొనాలజీ. సో ఆర్డర్ ఇన్ సీక్వెన్స్. ఒక మనిషి పుట్టేటప్పుడు తల్లి గర్భంలో పిండం ఉంటారు. ఆ పిండం బయటకు వచ్చిన తర్వాత ముందు మెల్లిమెల్లిగా కూర్చోవడం, నిలబడతాడు కదా, కూర్చోవడం నేర్చుకుంటాడు. కూర్చోవడం తర్వాత నిలబడ్డానికి ప్రయత్నిస్తాడు. నిలబడిన తర్వాత నడక నేర్చుకుంటాడు. నడక నేర్చుకున్న తర్వాత పరిగెట్టడం మొదలు పెడతాడు. ఎంతవరకు పరిగెడుతుంటాడంటే తన తుది శ్వాస ఒక్కసారి పరిగెట్టడం మొదలు పెట్టాక ఇంకా జీవితంలో ఆపడాలు ఉండదు మిత్రం. చివరి శ్వాస వరకు పరిగెట్టడమే. ఓకేనా? సో దట్ ఈస్ ఓకే క్రొనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. Performed or occurring as a result or a sudden impulse. Come on quick. Performed or occurring అన్నాడు. Performed or occurring result of a sudden impulse. ఏదైనా ఒక ఆకస్మిక సడన్గా ప్రేరణ వచ్చినటువంటి ఫలితంగా ప్రదర్శించబడినటువంటి దాన్ని ఏమంటారు అన్నారు. సో ఏదైనా ఒక నేను సిచ్యువేషన్ చూశాను, లేదు అంటే నా క్లాస్ విన్న తర్వాత ఎస్ ఈ రోజు నుంచి నేను 1 word సబ్స్టిట్యూషన్ చదువుతాను, బాగా చేస్తాను, దానివల్ల ప్రేరణ పొందారు. పొందిన తర్వాత బాగా చదివారు, ఎగ్జామ్లో మీరు చదివిన దాన్ని క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, రిజల్ట్ కూడా మంచి మార్క్ వచ్చింది, జాబ్ వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ ఆకస్మికగా ప్రేరణ పొంది దానివల్ల సత్ఫలితాలు పొందడానికి ఏమంటారు? రిఫైన్డ్, వొలిషనల్ అండ్ కల్టివేటెడ్ అండ్ స్పాంటినియస్. సో వచ్చిందా? స్పాంటినియస్ అంటే ఆకస్మికంగా ఓకే జరుగుతుంది. కల్టివేటెడ్ అంటే అభివృద్ధి చేయుట కదమ్మా. అభివృద్ధి, కల్టివేట్ అంటే విచ్ ఇస్ ద కల్టివేటెడ్ అభివృద్ధి చేయబడింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వొలిషనస్. ఓకే, వొలిషనల్ అంటే ఇది సంకల్పం ద్వారా నిర్ణయించబడింది.
నేను సంకల్పం తీసుకున్నాను, ఖచ్చితంగా ఆల్రెడీ మీరు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం లేటే నేను అలా అయినా 2025 ఉద్యోగం సాధించాలి, సంకల్పం ద్వారా నిర్ణయించబడ్డారు. మీలో ఒక సంకల్పం ఉంది, టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో దానికి నిర్ణయం తీసుకున్నారు, నేను జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి, అది నిర్ణయం తీసుకున్నారు. సంకల్పం కూడా ఉండాలి. నీ మనసులో సంకల్పం ఉంటేనే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉంటావు. ఏదో తింటున్నాను పడుకున్నా తెల్లారుతుంది అంటే దట్ ఈస్ నాట్. రేపే జరగాల్సిందే జరుగుతుంది అంటే అది జరగదు, ఆ పని కాలం పోతూనే ఉంటుంది. మరి నీ సంకల్పం ఏమవుతుంది? నువ్వు దేనికి పుట్టావు, ఏది సాధించడానికి? నీకంటూ పేరు, మర్యాద, గౌరవం, ఐడెంటిటీ ఉండాలి కదా. హూ ఆర్ యూ అనేటప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు, దిస్ ఈస్ మీ అని. ఓకే, మై సెల్ఫ్ అండ్ ఐ హ్యావ్ ఏ స్పెషల్ ఐడెంటిటీ అని చెప్పడానికి మనకు ఒకటి ఉండాలి కదా. రిఫైన్ అండ్ శుద్ధి చేయబడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద స్పాంటినియస్, ఆకస్మికంగా. ఈజీ క్వశ్చన్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రిక్వైరింగ్ ఎక్సెప్షనల్ స్కిల్స్ ఆర్ కాషన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ హ్యాండిలింగ్, అబ్స్ట్రాక్ట్, బ్లంట్, టెర్క్, సస్టైనబుల్. సో అబ్స్ట్రాక్ట్ అంటే సారాంశం మనిషి అంటారు, బ్లంట్ అంటే మొద్దు బారిన. సో దేని పనికి అలా కూర్చుంటాడు చూసారా, ఆలోచించి 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 అదే పనిగా. అంటే హూ ఫీల్స్ హూ అంటే మరి అంటే లేజీకి అలవాటు పడిన దాన్ని బ్లంట్ అనేసి అంటారు. మరి ట్రిక్కీ అంటే గుణాత్మకమైనది. ఓకే, మరి సస్టైనబుల్ అంటే వీ షుడ్ సే మనుగడ, లేదు అంటే మన యొక్క సస్టైనబుల్ అలా జరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దాన్ని మనం సస్టైనబుల్ చెప్పొచ్చు. రైట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ ట్రిక్కీ. సో రైట్ ఆన్సర్ ఇస్ ట్రిక్కీ. ఓకే, సారీ విచ్ ఇస్ ద రైట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ట్రిక్కే. సస్టైనబుల్ అనుకున్నాను, నాట్. నెక్స్ట్, సమ్వన్ హూ డిసానెస్ట్లీ ప్రిటెండ్స్ టు డిసీవ్ అండర్ ఎన్ అజ్యూమ్డ్ క్యారెక్టర్. సో క్వశ్చన్ చూడండి అమ్మా. సమ్వన్ హూ డిసానెస్ట్లీ ప్రిటెండ్స్ టు డిసీవ్ అండర్ ఎస్ అజ్యూమ్డ్ క్యారెక్టర్. చూడండి లాస్ట్లో అజ్యూమ్డ్ క్యారెక్టర్ అనేసి ఇచ్చాడు, అజ్యూమ్డ్ క్యారెక్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఊహాజనితమైనటువంటి పాత్రలో మోసం చేసినట్లు నిజాయితీగా నటించే వ్యక్తి. సో తను మోసం చేస్తున్నాడు కానీ అది తనకి తెలుసు, కానీ దాంట్లో నిజాయితీగా నేను ఉన్నాను అనేది నటించినటువంటి వ్యక్తిని సమ్వన్. చూడండి, హూ డిజానెస్ట్లీ ప్రిటెండ్స్ టు డిసీవ్ అండర్ అనే అజ్యూమ్డ్ క్యారెక్టర్. గొప్పగా ఊహాజనితమైన పాత్రలో మోసం చేసినట్లు నిజాయితీగా నటించే వ్యక్తి. కొంతమంది చాలా నిజాయితీగా నటిస్తుంటారు కానీ దాని వెనకాల మోసమే ఉంటుంది. ఆ వ్యక్తి మనకి అర్థం కాదు. ఎప్పుడు జీవితంలో సగం పోయిన తర్వాత. ఎక్స్ప్లోరర్ అంటే వి షుడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, జీవితంలో చాలా వరకు నష్టపోయిన తర్వాత మనకి అర్థమవుతుంది ద పర్సన్ ఈజ్ చీటెడ్ మీ అనేసి ముందే తెలుసుకోవాలి. ఎక్స్ప్లోరర్, ఇమిటేటర్, ఇంపోస్టర్, ఎంబిసెల్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? ఎక్స్ప్లోరర్ అంటే అన్వేషకుడు, మరి ఇమిటేటర్ అనుకరించే వ్యక్తి, ఇంపోస్టర్ అంటే మోసగాడు. సో అజ్ఞాని, ఎంబెసిల్ అంటే అజ్ఞాని. మిత్రమా, సమాజంలో ఒక విషయం చెప్పండి, ఎవరి వల్లనే ఎవరు మోసపోతారా? నా ప్రమేయం లేకుండా ఎవడైనా నన్ను మోసం చేసే దమ్ము ఉందా అని ఎవరైనా ధైర్యంగా అడగవచ్చు. నా ప్రమేయం ఉంటేనే ఎదుటివాడు నన్ను మోసం చేస్తాడు. అంటే దాని ఉద్దేశం ముందు నేను మోసం చేసుకున్నాను కాబట్టి ఎదుటివారు నన్ను మోసం చేశారు. సో ఎవరి వల్ల ఈ సృష్టిలో ఒకరి వల్ల ఒకరు మోసం చేయడం జరగదు, కానీ నేను అనుమతిస్తే మాత్రం మోసం చేసే అవకాశం ఎదుటి వారికి దొరుకుతుంది. నేను అనుమతించినంత వరకు ఏ వ్యక్తి నన్ను మోసం చేయలేడు. గోట్ ఇట్. సో ఇది మాత్రం జీవితంలో చాలా ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. సమ్వన్. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్?
కవర్ క్విక్. సో దిస్ ఈస్ ద ఇంపోస్టర్, మోసగాడు. ఓకే, సో రైట్. గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్ నేను చెప్పమని రిపీట్ అయిపోయింది, గుర్తులేదు నాకు. సో క్వశ్చన్ పేపర్ తయారు చేసింది మోని చూక్ చేసినప్పుడు. గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్, ఆటోక్రాసీ, స్టాటోక్రాసీ, ప్లాటోక్రాసీ, క్రాసీ. క్రాసీ 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 మీన్స్ వాట్? రూలింగ్ బై గవర్నమెంట్ కదమ్మా. మరి ఆటోక్రసీ అంటే నిరంకుశత్వం అంటారు. మరి స్ట్రాటోక్రసీ అంటే సైనికుల చేత పరిపాలించే. క్రసీ అంటే టు రూల్డ్ కదా, గవర్నమెంట్ రూల్ కదా. సో కాబట్టి స్ట్రాటోక్రసీ సైనికుల చేత పరిపాలన జరిగితే స్ట్రాటోక్రసీ. ప్లాటోక్రసీ అంటే ధనికుల చేత పరిపాలన జరిగితే ప్లాటోక్రసీ. దైవం చేత పరిపాలన జరిగితే థియోక్రసీ. ఓకే, సో నిరంకుశత్వం. ఒకప్పుడు రాజులు ఉండేవారు, రాజులంటే నిరంకుశత్వమే, తన మాటే నా మాటే శాసనం. ఎక్కడ ఏ సినిమా అది మీకే తెలుసు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద స్టాటోక్రసీ. ఓకే, గోట్ ఇట్. నేను చేసేసాము, అందుకోసం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఇవ్వలే. యూజ్ ఫైర్ ఫర్ ఎలాబరేషన్. యూజ్ ఫైర్ ఫర్ ఏ సెలబ్రేషన్. చూడండి, యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్. ఏదైనా మనం సెలబ్రేషన్ చేసేటప్పుడు ఎక్కువ ఏం చేస్తాం? వేడుక కోసం భారీ అగ్ని ప్రమాదం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీవాలి క్రాకర్స్ కాలుస్తూనే ఉంటాం. సో చుంచిబుడ్డీలు ఉంటాయి కదా, అవి వెలిగిస్తూనే ఉంటాం. ఏమవుద్ది? అలాగే ఏదో కూడా అగ్ని ప్రమాదం జరుగుతుంది. సో లేదా పెళ్లిలో హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్. ఓకేనా? ఓకే, దాన్ని బొనఫైర్, కంఫైన్, అజెండా, క్రాస్ ఫైర్. సో రెండిట్లో ఫైర్ ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకే, మీరు ఎలా ఊహించినా ఎలా చేసినా రైట్ ఆన్సర్ చేయాలి నా దృష్టిలో. చూడండి, ఎక్కడ ఇది కాదు ఇది కాదు, ఎక్కడ ఫైర్ ఉంది ఎక్కడ ఫైర్ ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుద్ది సార్. ఓకే, చూజ్ ఇట్, నో ప్రాబ్లం. బోన్ఫైర్, బోన్ఫైర్ అంటే భోగి మంటలు కదమ్మా. మరి క్రాస్ ఫైర్ అంటే ఎదురు కాల్పులు. ఓకే, ఈ రెండు మనకి అవసరమే లేదు ఇక్కడ, నాట్ రిలేటెడ్ వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం చేయాలి. లాస్టింగ్ ఫర్ వెరీ షార్ట్ టైం. మీరు కొంచెం లేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు కదా, లేదు కొంచెం స్పీడప్ చేయమంటే చేస్తాను మై డియర్ ఆస్పిరెంట్. సో 1.5 hour అయింది. యాక్చువల్లీ డైలీ సెషన్ ఆర్ ఈజ్ 1.5 hour. చాలా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. లేదు క్వశ్చన్ ఆన్సర్ అంటే ప్రాబ్లం. ఒపీనియన్స్ యూర్స్. లేదు సార్ ఇలాగే డీటెయిల్గా చెప్పండి అంటే లేట్ అయినా ప్రాబ్లం లేదంటే ఐ విల్ కంటిన్యూ, అదర్వైజ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళం. ప్లీజ్ మెన్షన్ ఆన్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. టీటోట్లర్ అని పేరు పెట్టుకున్నారా? సో ప్లీజ్ మెన్షన్ యువర్ క్వశ్చన్ నంబర్ అండ్ ఓకే, ప్లీజ్ మెన్షన్ few persons, please mention the question number and option. ఓకేనా? సో 33 రైట్ ఆన్సర్ ఈస్ సార్ నోటిఫికేషన్ రాలేదు. ఇదేనికి థింగ్ అడిగారు బట్ మీరు వాట్సాప్లో రిప్లై ఇవ్వలేదు. చూసి 1/2 hour అయింది, వేస్ట్ అయింది సార్. అయ్యయ్యో సరికాయన్ గారు, వాట్సాప్ గ్రూప్లో వీడియో షేర్ చేయలేదండి. గ్రూప్లో మీరు జాయిన్ అవ్వలేదా మ్యామ్? అరే సరే యాని గారు, ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అయ్యమని చెప్పాను. సో వాట్సాప్లో ఆల్రెడీ షేర్ చేసాం సార్. లేట్ అయినా పర్వాలేదు, స్లోగా చెప్పాలి. ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క డన్. సో మీ నంబర్ ఒకసారి మెన్సెజ్ చేయండి. 1/2 hour అయిపోయిందా? సారీ. ఓకే డన్. చేశారా? డన్. గ్రూప్లో లేరా? సో నా గ్రూప్ నంబర్ పంపించేది ఒకటి. సో క్రొనాలజీ ఏంటంటే కాలక్రమేణ శాస్త్రం, కాలక్రమేణిక శాస్త్రం అంచనా. మరి ఎటర్నల్ ఏంటమ్మా? ఎటర్నల్ అస్వస్థత అనేసి అంటారు. నేను ఎటర్నల్ అనేసాను. ఎటర్నల్ శాశ్వతం, ఇది అశాశ్వతం ఎటర్నల్ అంటే. మరి బ్లాస్ఫెమీ అంటే దైవ దూషణ అంటారు. ఓకేనండి, స్లోగా చెప్పండి. ఒక డన్. స్పీడ్గా చెప్పండి, ఇలా అయితే లేట్గా వద్దు, స్పీడ్గా. సో బ్లాస్ఫెమీ అంటే ఏంటమ్మా? దైవ దూషణ అంటారు. మరి మనం ఎక్కడ ఏంటన్నాం? లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం అనేసి అన్నాం, అంటే చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది అనేసి అంటాం. సో దాన్ని ఏదైతే మనం శాశ్వతం అనేసి అంటామో దానికి తక్కువ కాలం ఉంటుందా?
నోటిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఏం జరిగింది అంటే రేపటి ఎల్లుండి నుంచి మీకు మ్యాక్సిమం ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో రేపటితోనే ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం నేను ప్రతి ఒక్క పర్సన్కి ప్లీజ్ 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 అని బతిమాలి రిక్వెస్ట్ చేసి లైక్స్ చేయిస్తున్నాను. మీరు తెలుసా, దాదాపు 1,00,000 వరకు మనకి సబ్స్క్రైబ్ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చాలామంది తక్కువ మంది వెళ్తుందంటే దానికి చిన్న ప్రాబ్లం ఉంది మనకి. సో ఆ ప్రాబ్లం క్లియర్ అవబోతుంది. సో కాబట్టి అందుకోసం ప్రతి ఒక్క పర్సన్కి హంబల్గా రిక్వెస్ట్ చేసి నేను లైక్స్ చేయిస్తున్నాను. లేదు అంటే ఇంకొక రేంజ్లో ఉండేది ఇప్పుడు పిఆర్ అకాడమీ. ఓకే, ఎనీహౌ క్రొనాలజీ కాలక్రమేణా ఓకేనా. లాగొద్దు గురుగారు, స్వీట్ చేసేయండి. స్వీట్ చేసేయండి అంటే మిగతా వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా సార్. ఏమీ లేదు, కొంచెం స్లోగా నేర్చుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు, మన చేతిలో ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో మనం క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇట్స్ హంబల్ రిక్వెస్ట్. షార్ట్కట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఆల్రెడీ పీడిఎఫ్ చదివితే సరిపోతుంది, కానీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జామ్ వరకు గుర్తుంటుందని చిన్న ప్రణాళిక. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? సో దిస్ ఇస్ ద అపర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం పీపుల్ నీడెడ్ ఫర్ ఎ మీటింగ్. సమావేశానికి అవసరమైన కనీస వ్యక్తులు, ఒక సీఎం గారు వస్తున్నారు, పిఎం గారు వస్తున్నారు అంటే మినిమము 1,00,000 మంది అయినా లేకపోతే అది బాగోదు కదా. అందుకోసమే దాన్ని మరి క్యూరం, ఫోరం, ఎండెండమ్, డెకోరం, గొప్ప గొప్ప పదాలు ఇచ్చాడండి. సో క్యూరం అంటే కనీస సంఖ్య. ఏం చెప్పొచ్చు దీన్ని? కనీస సంఖ్య అని చెప్పొచ్చు. మరి ఫోరం అంటే న్యాయస్థలము అని అంటారు. ఫోరం అంటే న్యాయస్థలం అంటారు. మరి ఎండెండమ్ అంటే అనుబంధము అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ డికోరం అంటే అలంకరణ అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? క్యూరం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కనీస సంఖ్య. ఓకే, ఏదైనా ఒక మీటింగ్ చేసేటప్పుడు కనీస సంఖ్యతోనే మినిమం ఉండాలి. సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. నెవర్ చేంజింగ్ అండ్ దర్ఫర్ ఎ బోరింగ్. నెవర్ చేంజింగ్ అండ్ దర్ఫర్ బోరింగ్. ఎప్పుడు మారకుండా ఉండడం వల్ల విసుగు పుట్టిస్తుంది. మనలో కూడా ప్రవర్తన, ఆలోచన, ఆచరణ, లక్ష్యము ఇవన్నీ మార్చుకొని ఉండాలి మిత్రమా. ఎప్పుడు మనం ఒక్కలాగా ఉంటే ఎదుటి వారికి విసుగు వస్తుంది. ఎదుటి వారికి వస్తుందో లేదు కానీ ఏదో ఒక రోజు మీకే వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఫెయిర్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి మనకి మనం మార్చుకుంటూ, మనకి మనం తెలుసుకుంటూ, మనకి మనం అన్వేషించుకుంటూ ముందుకు వెళ్తే మనలో కొత్తదనం వస్తుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. హోప్ యు అండర్స్టాండ్. మొనంటియస్ ఏంటంటారమ్మా? మొనంటేనియస్ అంటే మార్పు లేనిది, ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉండిపోతుంది. ఓకే, మరి అవుట్ టు డేటెడ్, పాతది అయిపోయింది, మరి దేని పనికి రాదు. సరే, ఇంప్రాక్టికల్ అంటే ఆచరణ సాధ్యం కానిది. ఏదైనా ఒక పని అది ఆశ్చర్యంలో మనం పెట్టినా కూడా అది మనకి పొందదు. ఇప్పుడు నేను పట్టు బిగించి పోరాడితే నాకు జాబ్ వస్తుంది. నేను పట్టు బిగించి పోరాడితే జాబ్ వస్తుంది. కానీ నేను ఇప్పుడు పట్టు బిగించి ప్రయత్నిస్తే పిఎం అయిపోతానా? దిస్ ఈస్ నాట్ ఎబిలిటీ ఆఫ్ మైండ్. ఇది నా ఒక్క ఎబిలిటీ కాదు. సో నా ఎబిలిటీ కాదు, నా ఎబిలిటీ ఇది మై డియర్ ఫ్రెండ్. నేను పట్టు బిగించి పోరాడితే ఈ 20 రోజులు 15 రోజులు ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు, నాకు ఎక్కువ మార్కులు వచ్చు. దిస్ ఈస్ మై ఎబిలిటీ. ఇంప్రాక్టికల్ అంటే ఎప్పటికీ కూడా ఎంత ఆచరణలో పెట్టినా కూడా సాధ్యం కానిది. కాబట్టి అటువంటి దానికోసం మనం ఆలోచించకూడదు. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవాదం. ఎస్, విల్ టేక్ ఫ్యూ పీపుల్ టు ఐడియలిస్టిక్ అని అంటాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మార్పు లేనిది ఏటి? ఎప్పుడు ఆత్మ మార్పు లేనిది. ఎప్పుడు మారకుండా ఉండడం వల్ల విసుగు పుట్టిస్తుంది. అంటే ఆత్మకి విసుగు పుట్టిస్తుంది అని ఉండదు. సో దేన్నైనా మొంటినది ఎప్పుడు కూడా మార్పు లేనిది. అలాగుంటే అలా విసుగు పుడుతుంది చూసి కదా. సో దిస్ ఈజ్ అందుకోసమే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే విసుగు వస్తుంది. కాబట్టి డిఫరెంట్ వేలో అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. ఎప్పుడు మారకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. కొత్తగా ఏదో కనిపెట్టిందని కాబట్టి
పాత దానిపైన ఉపయోగించకూడదు. మనం ఏదైనా కొత్తది కనిపెట్టాలి కాబట్టి పాతది ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తది మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బైక్ ఉంది, సైకిల్ ఉంది. సో బైక్ అనేది నాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి పాతది నేను ఏం చేస్తాను, నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. నా దగ్గర కొత్త వస్తువు వచ్చింది కాబట్టి పాత వస్తువుని విడిచిపెట్టడం. అటువంటి సందర్భంలో దేన్ని అంటారు, ఆబ్సొలేట్. ఓకే, ఆబ్సొలేట్ అంటే వాడుకలో లేనిది. క్లాసిక్ అంటే అతి ముఖ్యమైనది. యాన్సియంట్ పురాతనమైనది. ఆర్నమెంటల్ అలంకరణమైనది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్ రైట్ ఆన్సర్, కమ్ ఆన్ క్విక్. సో దిస్ ఇస్ ఆబ్సొలేట్. అంటే ఆబ్సొలేట్ అంటే ఏమో వాడుకలో లేనిది. కొన్ని వస్తువులు చూడండి, మనం పెన్నుతో రాస్తాం. ఇట్ ఈస్ ఎ డిజిటల్ పెన్, యూనో దిస్ ఈజ్ ఎ డిజిటల్ పెన్. ఇది ఈ డిజిటల్ పెన్ ఒకప్పుడు దేని పెన్తో రాసేవారు, ఒకప్పుడు ఇంక్ పెన్ అనేది ఉండే, తెలుసు, గుర్తుంది కదా, ఇంక్ పెన్. సో పెన్నులో ఇంక్ వేసేవారు. ఆ ఇంక్ ద్వారా అది సిరా పెన్ అనేవారు. సో చూసారా, ఇప్పుడు అది వాడుకలో ఉందా, అందరం ఉపయోగిస్తే. ఇప్పుడు రీఫిల్ వచ్చింది. ఒకప్పుడు ఇంక్ వేసి పెన్లో రాసేవారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్ పెన్. నౌ డేస్ దిస్ ఈజ్ నాట్. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. ఎవరమ్మా? సో దిస్ ఇస్ ద ఇంక్ పెన్. సో వాడుకలో లేనిది. సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్సొలేట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్. అబ్బా, ఎప్పుడు చెత్త ఫలితాన్ని వర్స్ట్ అంటే అవుట్కమ్ని చూసే వ్యక్తిని ఏమంటారు అంటే, తన కోసం ఇది ఆలోచించడు, ఎదుటి వ్యక్తి కోసం. వాడికి ఉద్యోగం రాదు, వాడికి ఎక్కువ మార్కులు రాకూడదు, వాడి జీవితం సెటిల్ అవ్వకూడదు, వాడు అవ్వలేడు, ఇది ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏమంటారు? తినికి రాదు కానీ ఎదుటి వ్యక్తి కూడా రాకూడదు, వాడికి ఉద్యోగం రాకూడదు అని ఆలోచించినటువంటి వ్యక్తిని ఎప్పుడు, అటువంటి దాన్ని మనం ఏంటంటే చెత్త ఆలోచనే కదా. సో అటువంటి ఆ ఫలితాన్ని ఆశించే వ్యక్తి. ఒక్కవేళ మనకి ఉద్యోగం వచ్చేసిందా, వాడికి మన నిద్ర పట్టదు, వాడికి ఎలాగొచ్చింది, అబ్బో. అటువంటి వ్యక్తులు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు మిత్రమా. ఆప్టిమిస్ట్, ప్రీచర్, సీరియల్ కిల్లర్, పెసిమిస్ట్. సీరియల్ కిల్లర్ అంటే సీరియల్ రోజు చూస్తారు కదా, దాంట్లో కిల్లింగ్ చేసే వ్యక్తి సీరియల్ కిల్లర్ కాదు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిని హతమార్చిన వ్యక్తిని ఏమంటారంటే సీరియల్ కిల్లర్ అనేసి అంటారు. మరి ప్రీచర్, బోధకుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బోధిస్తున్నాం. పాఠంతో పాటు గుణపాఠం రెండు బోధిస్తున్నాం కదా. ఒకవైపు పాఠం చెప్తున్నాం, రెండోది గుణపాఠం కూడా చెప్తున్నాం. జీవితం ఒక గుణపాఠం. సో నెక్స్ట్ ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అంటాం. పెసిమిస్ట్ అంటే నిరాశావాది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విజ్. రైట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విజ్. సో ఎప్పుడు కూడా ఇదే పెసిమిస్టే, నిరాశవాది. ఎందుకంటే నా వల్ల కాలేదు, వాడికి కూడా రాకూడదు, నాకు ఉద్యోగం రాలేదు, తనకి కూడా రాకూడదు. అదేమో తృప్తి, అదే ఒక్కమైనటువంటి భావం. నాకు దక్కలేదు కాబట్టి ఆ వ్యక్తి కూడా దక్కకూడదు. సో ఇలాంటి భావాలు కూడా చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఏమో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. నేను చేసాము, మళ్ళీ రిపీటెడ్ అయింది, సారీ. కార్నివల్, వెజిటేరియన్, కార్నివర్, మమ్మల్ అంటే క్షీరద్రావం సంబంధించింది. మరి కార్నివర్ అంటే మాంసం హారుడు, ఓన్లీ మాంసం తినేసి బ్రతికినటువంటి జీవి. వెజిటేరియన్ అంటే శాకాహారి, ఓకే, ఎప్పుడు కూడా మాంసం తినని వ్యక్తి. మరి కార్నివల్ అంటే నరమాంస భక్షకుడు. ఓకేనా. సో హ్యూమన్ ఫ్లెష్ అనేసి అన్నాం కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కార్నివల్ నరమాంస భక్షకుడు. ఎవరు? రాక్షసులు తినేవారు కదా. One who is bad in spellings. Calligrapher, cacographer, cartographer, chauffeur. Okay, come on quick. చూడండి, వన్ హూ ఇన్ బ్యాడ్ స్పెల్లింగ్స్. రాసేటప్పుడు స్పెల్లింగ్లో అనేక రకాల మిస్టేక్స్ రాస్తుంటారు కదా. సో దట్ ఈస్
సో కాలిగ్రాఫర్ అంటే ఏంటి? హూ ఎక్స్ప్రెస్ ది స్టైల్ ఆఫ్ రైటింగ్. సో ఇప్పుడు మీ పేరు రాయాలి అనుకోండి, నా పేరు నేను రాస్తే చాలా స్టైలిష్గా రాస్తాను అనుకోండి. సో దీన్ని మనం ఏమంటామంటే కాలిగ్రాఫర్ అంటాం. సో స్టైల్ ఆఫ్ రైటింగ్, అండ్ ఎక్స్ప్రెసివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం. మరి కాకోగ్రాఫర్ అంటే వన్ హూ హ్యాస్ ఏ వాట్ బేడ్ ఇన్ స్పెల్లింగ్స్. రైటింగ్లో బేడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ అనే స్పెల్లింగ్ రాస్తాం, ఇంటెలిజెంట్. ఓకే, ఇంటెలిజెంట్ ఎలా రాసామనుకోండి, సో స్పెల్లింగ్ రాదు. ఓకే, చౌపర్ మీన్స్ ప్లీజ్. ఓకే, చౌపర్ మీన్స్ డ్రైవర్. కార్టోగ్రాఫర్, వన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూస్ ది మేప్స్ ఈస్ కాల్డ్ కార్టోగ్రాఫర్. సో రైట్ ఆన్సర్ ఈస్, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, కాకోగ్రాఫర్. ఏమంటారు? కాకోగ్రాఫర్, హూ హ్యాస్ ఏ బేడ్ ఇన్ రైటింగ్. ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఇంకొక వన్ హూ ఇస్ వైలెంట్లీ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్ అన్నాం. రెబెల్, ఐకాన్స్లాస్ట్ అండ్ ఇంటర్కల్ట్ అండ్ మెట్రినెట్. రేపు సినోనిమ్సా లేదా ఎంటోనిమ్సా ఇడియమ్సా? ఆల్రెడీ మీ ఇష్టమే. చూడండి, ఇడియమ్స్ తీసుకుందామా, సినోనిమ్స్ తీసుకుందామా, ఎంటోనిమ్స్ తీసుకుందామా? ఏదైనా 50 క్వశ్చన్ తీసుకుంటాను. యూటిలైజ్ అవ్వాలి మీకు, ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి యూటిలైజ్ అవ్వాలి. సో లాస్ట్ 41, వన్ హూ ఈస్ వైలెంట్లీ అగెయిన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్. ఏమన్నారు? స్థిరపడినటువంటి నమ్మకాలు మరియు సాంప్రదాయాలకి హింసాత్మకమైనటువంటి వ్యతిరేకించేవాడు. దాన్ని వ్యతిరేకించే వ్యక్తిని ఏమంటారు? రెబెల్ అంటే తిరుగుబాటు కదా, తిరుగుబాటుదారుడు అనేసి అంటారు. ఇడియమ్సా? ఓకే, మెన్షన్ చేయండి. ఒపీనియన్స్ ప్లీజ్. ఇడియమ్స్. ఓకే, కమన్ క్విక్. ఇడియమ్సా? ఓకే, అందరు ఇడియమ్సే. ట్రిక్స్తో చెప్దామా ఇడియమ్స్ రేపు? ట్రిక్కి సంబంధించిన ఇడియమ్స్. ఓకే, ఇడియమ్స్ అందరు ఇడియమ్స్ లైక్ చేశారు. ఓకే, డన్. సరే, అర్థమైంది. అది డిఫికల్ట్ పార్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని మీ ఒపీనియన్ అర్థమైంది. డన్. ఇడియమ్స్, ఎస్, గుడ్. ఓకే, రెబెల్ తిరుగుబాటుదారుడు. ఓకే, నెక్స్ట్ ఎస్నోక్లాస్ట్ అంటే కొన్ని మతపరమైన వ్యక్తులు ప్రాతినిధ్యం లేకపోవడం కోసం. ఓకేనా? సో దట్ ఈస్ ఇడియమ్స్ తీసుకుందాం. ఓకే, ఇంటర్క్లాక్టర్ అంటే సంభాషణకర్త అని అంటారు. నెక్స్ట్ మెట్రినెట్ అంటే క్రూర శాసనికుడు అనేసి అంటారు. మెట్రినెట్ అంటే క్రూరమైన భావాలతో పరిపాలించేటువంటి వ్యక్తిని ఏమంటారంటే దిస్ ఇస్. ఓకే, డన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 40. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, తీసుకుందాం ఇడియమ్స్ తీసుకుందాం. ఓకే, డన్. an act of exchanging information. సాటర్డే లైవ్ ఉండదు సార్, మాకు ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా చెప్పండి సార్ ప్లీజ్. ఫ్రేజెస్ కూడా యాడ్ చేయండి. అవునా, ఫ్రేజెస్ ఇంకో రోజు చదువు. ఓకే, డన్. an act of exchanging information, సమాచార మార్పిడి చేసే చర్యని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సమాచార మార్పిడి చర్య కమ్యూనికేషన్, టాక్స్, ఇంకోటి ఏంటి ఇచ్చాడు కొలాబరేషన్, హోల్డ్ అంటే పట్టుకొని ఉండడం, అందరికీ తెలుసు. కొలాబరేషన్ అంటే సహకారం. యు ఆర్ కొలాబరేటింగ్ విత్ మీ అండ్ ఐ ఆల్సో కొలాబరేటెడ్ విత్ యూ టు హెల్ప్ అండ్ టు అసిస్ట్ టు గెయిన్ గుడ్ మార్క్స్, అంతే కదా. కొలాబరేషన్, టాక్స్, కమ్యూనికేషన్. సో కమన్ క్విక్. కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్. ఓకే, మధ్య జరిగిన సంభాషణ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. 41 రైట్. సో రైట్ ఆన్సర్ ఇస్ కమ్యూనికేషన్. ఎస్, టు ఎక్స్చేంజ్ ఆర్. ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేస్తే సూపర్ అండి, 100%. మనం ఆ దేవుడిని మనస్ఫూర్తి దండం పెట్టుకున్నా, అమ్మయ్య ఈసారి ఇంగ్లీష్లో నేను గట్టెక్కాను ఈ ఎగ్జామ్లో. ఎటువంటి క్వశ్చన్స్ వస్తే ఆ హ్యాపీనెస్కి మరి హద్దులే ఉండవు.
రావాలి కోరుకోండి. an animal మరీ ఈజీగా ఉండదు పేపర్ ఎప్పుడు కూడా, ఓకేనా? an animal or person that eats all types of food, especially plants and meat. నేను చెప్పాము మళ్ళీ రిపీట్ అయిపోయింది, సారీ. ఓకే, నీ ఎనిమల్ ఆర్ ఏ పర్సన్ దట్ ఈట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న వ్యక్తిని ఏమంటారు? ఓకే, అది ఎనిమల్ కావచ్చు లేదా హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఓకేనా? సో అన్ని రకాల ఆహారాన్ని తీసుకున్నటువంటి మనుషులు కావచ్చు లేదంటే పశువులు కావచ్చు, సారీ ఆల్ టైప్ ఎనిమల్స్ కావచ్చు. ఓకే, ఆల్ టైప్ ఫుడ్ ఎస్పెషల్లీ ప్లాంట్స్ అండ్ మీట్. ఓకే, అమ్నివేర్ అంటే సర్వభక్షకుడు, అన్నీ తిన్నటువంటి దాన్ని. నెక్స్ట్ వన్ వెజిటేరియన్, శాకాహారి. ఓకే, నెక్స్ట్ హెర్బివోర్ అంటే శాకాహారియే. మరి కార్నివేర్ అంటే మాంసాహారి. అమ్నివేర్ అంటే సర్వభక్షకుడు, ఇది లేదు అది లేదు అన్నీ తినేవారు. సో అటువంటి దాన్ని మనం ఏమొచ్చు, ఆమ్నివోర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ female animal which feeds its young on milk from her own body. Wow. తన పిల్లలకి తన శరీరం నుండి ఇచ్చే పాలు ఇచ్చే ఏదైనా ఒక ఆడ జంతువు ఏమంటారు? తన శరీరం నుంచి నిజంగా ఈ విషయంలో అమ్మకి తీర్చలేని రుణం అంటూ ఏమైనా ఉంది అంటే ఇదే. అందుకోసమే సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అంటారు. నిజంగా ఇట్స్ గ్రేట్. నడిచే దైవం ఎవరైనా సృష్టిలో ఉన్నారంటే అదే, రియల్లీ గ్రేట్. సో ఇక్కడ మా అమ్మగారి అందరూ అమ్మ అంతే, ఇంకొక అమ్మ అనే పిలుపుకి ఇంకొక అర్థం అంటే లేదు, అంతే. పారాసైట్స్, మమ్మల్, వెర్టబ్రేట్స్, ఫౌనా. సో అందుకోసమే ఆడపిల్ల జీవితం సార్థకత, పుట్టడము ఎన్నో జన్మల పుణ్యం ప్రతిఫలం. అటువంటి ఆడపిల్లలు ఏ ఇంట్లో అయితే ఉంటుందో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్టు ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ సుఖంగా సంతోషంగా వర్ధిల్తూనే ఉంటుంది. సో వెరీ లక్కీయెస్ట్ దోస్ హూ హ్యావ్ నిజంగా అటువంటి ఆడపిల్లలు. అందుకోసమే ఇంకా రాఖీ పండుగ వస్తుంది కాబట్టి సో అటువంటి ఆడపిల్లలు ఇంట్లో, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు నిజంగా ఎంత మెరుస్తుంటుందో, ఎంత అందంగా ఉంటుందో, గ్రేట్. అందుకోసమే ఆడపిల్ల జన్మ ధన్యం. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే తప్ప ఆడపిల్లలకు పుట్టరు మిత్రం. ఎస్, రియల్లీ గ్రేట్. అమ్మ అనే పిలుపు కోసం ఆ క్షణం చాలు. దట్స్ గ్రేట్ థింగ్. Parasites, mammal, vertebrates, fauna. Which is the exact answer? Parasite అంటే పరన్న జీవి అంటారు. మమ్మల్ అంటే మనం క్షీరాదేవి, ఓకే, క్షీరాదం అంటారు. మరి వెర్టబ్రేట్ అంటే ఏంటి? వెర్టబ్రేట్ ఏమన్నా. ఓకే, నెక్స్ట్ ఫౌనా. ఓకే, జంతుజాలం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది, కమన్ క్విక్. సో దిస్ ఇస్ ద, చాలాసార్లు వచ్చింది రిపీటెడ్గా. యా, నెక్స్ట్ బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఇస్ కరెక్ట్. ఏదైనా వివరణాత్మకంగా సరిగ్గా ఉండేలా జాగ్రత్త వహించడం. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ మెన్సేజ్ చేసేటప్పుడు ప్రతిదీ పెర్ఫెక్ట్గా ట్రిక్ పెట్టామా లేదా, కంప్యూటర్ బేస్డ్లో ప్రతిదీ కరెక్ట్గా ట్రిక్ పెట్టామా లేదని మనం చెక్ చేయడం. సో దట్ ఈస్ కాల్, దానికి ఏమంటారు? స్టబ్బోర్న్, ఫాస్టిడియర్, స్క్విమిస్ అండ్ ఇంప్రెగ్నబుల్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్ సిరి గారు, అమ్మఒడి కంటే గొప్ప దేవాలయం లేదు నిజంగా. సో వండర్ఫుల్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ యువర్ స్టేట్మెంట్. దట్స్ గ్రేట్. 44. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఫాస్టిడియస్. సో స్టబ్బోర్న్ అంటే మొండితనం అంటారు. ఓకే, మరి ఫాస్టిడియస్ అంటే నిరాడంబరంగా ఉండడం. ఓకే, ఒక ఆర్డర్లో దాన్ని వహించడం. మరి స్క్విమిస్ అంటే అసహించుకోవడం, అంటే ఒక ఆర్డర్లో లేకపోవడం. ఓకే, నెక్స్ట్ ఇంప్రెసివ్ అంటే ఎప్పుడూ కూడా అజేయంగా ఉండడం అనమాట. సో దట్ ఈస్, సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఫాస్టిడియస్. నెక్స్ట్ causing or wanting to cause harm or evil to someone. Okay, causing or wanting to cause harm or evil someone.
ఎవరికైనా హాని కలిగించడము లేదా ఎవరికైనా హాని కలిగించడం లేదా కలిగించాలని కోరుకోవడం. నాకు ఏదైనా అనుకున్నది దక్కలేదు కాబట్టి ఎదుటి వారికి కూడా దక్కలేదు. నేను బాగుపడకూడదు, వాడు బాగుపడకూడదు. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ వాడు మాత్రం ఖచ్చితంగా బాగుపడకూడదు. సో ఇటువంటి భావాలు చాలామంది సమాజం ఉంటారు కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి మిత్రమా. సో రంకోర్, చోటిక్, మల్బులెంట్, ఇన్సిపీడ్. రంకోర్ అంటే కోపతనం. ఎప్పుడైతే ప్రతిక్షణం కోపంతోనే ఉంటారు నాలాంటి వారు. నెక్స్ట్ చోటిక్. మరి చోటిక్ అంటే అస్తవ్యస్తం. ఓకే, గందరగోళం, అస్తవ్యస్తంగా ఉన్నాడు. మాల్వలెంట్ అంటే దుర్మార్గం. మరి ఇన్సిపీడ్ అంటే రుచి లేనిది. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమల్ క్విక్. చేయలే ఆన్సర్. మాల్వలెంట్ దుర్మార్గం కదా. ఈ ఆలోచన దుర్మార్గం అనే ఆలోచన కదా. ఎదుటివారు బాగుపడకూడదు అని ఆలోచించడం అనేది దుర్మార్గమైన. అయితే ఎవరైనా చెప్తారా నువ్వు బాగుపడకూడదు, నువ్వు బాగుపడితే నాకు ఇష్టం లేదని ఎవడో చెప్తారా? చెప్పరు. కానీ ఒక వ్యక్తి మీ జీవితానికి వచ్చిన తర్వాత మీ శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నాడా లేదా అని ఆలోచించాలి. మీ ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం కాదు, మిమ్మల్ని చేయి పట్టి నడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా అది చూడాలి. అటువంటి వ్యక్తి మన జీవితంలో ఎవరైనా ఉంటే మనం వదలకూడదు. సో అందుకోసమే దుర్యోధనుడు తప్పు చేశాడు, అర్జునుడు నిలబడ్డాడు. సో దిస్ ఈజ్ ద. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం బట్టి ఆలోచించిన వ్యక్తి తన జీవితంలో మెరుగుపరచడానికి ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల్ని వదలకూడదు. సో దట్ ఈస్. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? దిస్ ఈజ్ ద. ఓకే, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంటారు. సెంటర్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్. సో సెంటర్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్ ఏంటంటే ప్రజల యొక్క దృష్టి కేంద్రంగా. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒక దృష్టి మీ పైన ఉంది. మీరు ఒక స్టేజ్ ఎక్కారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు లేదా అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తారు, అందరి యొక్క దృష్టి మీ పైన కేంద్రీకంగా ఉంటుంది. దాన్ని ఏమి అంటారు? అంబిగ్యూటీ, సందిగ్ధ కాదు కదా. ఆబ్స్క్యూరిటీ, అస్పష్టత. ఓకే, ఫజినెస్ అన్న కూడా అస్పష్టత, స్పష్టత లేనిది. నెక్స్ట్ లైమ్ లైట్ అన్నారు ప్రముఖ వ్యక్తి. సో విచ్ ఇస్ ద లైమ్ లైట్? yes, లైమ్ లైట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సుధారాణి గారు, లైమ్ లైట్ అంటే ప్రముఖ వ్యక్తి. ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి నిలబడి మాట్లాడితే ఆయనే కేంద్ర బిందువు అవుతారు. ప్రతి ఒక్కరి చూపు ఆ వ్యక్తి పైనే ఉంటుంది. సో మనం కూడా మన జీవితంలో లైమ్ లైట్ అవ్వాలి. మిత్రం, ఒక విషయం తెలుసా? గెలిచేవాడు మాట ప్రతి మాట వేదమవుతుంది, ఓడిపోయినవాడు మాట ప్రతి ఒక్క మాట వ్యర్థమవుతుంది. అంతే. సో అదే మాటలు అంతే, మరేం లేదు. నెక్స్ట్ 2 hours అయిపోయిందా? సర్టెన్ టు హ్యాపన్, ఖచ్చితంగా జరుగుతుంది. ఇండిస్పెన్సిబుల్, కన్వర్టిబుల్, ఇన్వైటబుల్, జస్టిఫైబుల్. సో చూడండి, మరి ఇన్సెపిటబుల్ అంటే అనివార్యమైనది అనేసి అంటారు. మరి కన్వర్టబుల్ అంటే మార్చదగినది. మరి ఇన్వైటబుల్ అనేసి వచ్చారు, అనివార్యమైనది. ఇది కూడా అనివార్యమైనదే. ఓకే, సో ఇదేదే. నెక్స్ట్ జస్టిఫైబుల్ అంటే సమర్థవంతమైనది లేదా సమర్థన్యాయమైనది. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. 47 లాస్ట్కి వచ్చేసాం. సో దిస్ ఇస్ ద ఇన్వైటబుల్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బాగా ఆన్సర్ చేస్తున్నారు, సూపర్. 1 word క్వశ్చన్ బాగా వచ్చాయి అందరికి. రేపు ఇడియమ్సే చెక్ చేయాలి. డీటెయిల్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ డిస్పాచ్డ్ విత్ క్వాంటిటీ అండ్ ప్రైస్ టు ది పర్చేజర్. ఇన్వాయిస్, లెడ్జర్, సేల్స్ రిసిప్ట్. చిన్న క్వశ్చన్ మిత్రమా. ఓకే, కమన్ క్విక్. ఇన్వాయిస్ అంటే చీటీ అంటాం, లేదు అంటే
మనం రసీదు కూడా అని చెప్పొచ్చు. రిసిట్ అంటే రసీదు అంటాం, ఇన్వాయిస్ అంటే చీటీ. మరి ఇది లెడ్జర్ అంటే లావాదేవీలు నమోదు చేసినటువంటి బుక్. ఓకే, లెడ్జర్. సేల్స్ అంటే అమ్మకాలు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చాలా చిన్న క్వశ్చన్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, 48 ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్వాయిస్. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్. సో ఏదైనా ఒక దాన్ని క్లోజ్డ్ స్పేస్ కప్పుబడి ఉన్నదాన్ని అంటే మూసి ఉన్న ప్రదేశం అంటే భయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చుట్టూ మూసి ఉంటుంది, చీకటిగా ఉంటుంది, దాన్ని చూసి భయపడడం. ఇక్కడ ఫోబియా 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 మీన్స్ ఫియర్. చూడండి, ఫోబియా అంటే నేను చెప్పడం జరిగింది. ఫోబియా అంటే భయము. నింగిని చూసి భయపడేవాడు, నేలని చూసి భయపడేవాడు, నీళ్ళని చూసి భయపడేవాడు, గాలిని చూసి భయపడేవాడు, చెట్టుని చూసి భయపడు, మనిషిని చూసి భయపడేవాడు, జంతువుని చూసి భయపడేవాడు, కీటకాన్ని చూసి భయపడేవాడు. ఇలా భయపడే వ్యక్తిని ఏమంటారు? అనేక రకాల పదాలన్నీ లిస్ట్ రూపంలో చదివి నేర్చుకుంటే ఇటువంటి క్వశ్చన్ ఏది వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి జూఫోబియా, జూ అంటే జంతువులు అంటే అస్సలు భయము. ఓకే, హైడ్రోఫోబియా నీరు అంటే భయము. క్లస్ట్రోఫోబియా పై కప్పుని కలిగి ఉన్నటువంటి ఇల్లును చూస్తే భయపడేవాడు. జెనోఫోబియా అంటే ఒక విదేశీయులను చూసి లేదంటే ఒక అసాధారణమైన వ్యక్తిని చూసి భయపడడం అనేసి అంటారు. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? క్లస్ట్రోఫోబియా ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. పై కప్పుని చూసి భయపడేవాడు, ఎప్పుడు అది పడిపోతుంది నా మీద అనేసి. ఓకేనా? సో దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్, ఫియర్ ఆఫ్ వాటర్. అందుకోసం ఈజీ క్వశ్చన్ ఇచ్చాను, నన్ను ఇచ్చిన క్వశ్చన్. ఫియర్ ఆఫ్ వాటర్. వాటర్, ఎక్కడ వాటర్ అంటే ఎక్కడ చూడండి, మీకు ఒక రూట్ వర్డ్ కూడా నేర్చుకోవచ్చు. రూట్ వర్డ్ నేర్చుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ సినోనిమ్స్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఎస్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో వొకాబులరీ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలి. రూట్ వర్డ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో బొటనోఫోబియా అంటే వృక్షాలు అంటే భయం, ఇప్పుడే చెప్పాం ఫోబియా అంటే. మరి హైడ్రోఫోబియా, హైర్ అంటే నీటిని చూసి భయపడేవాడు. బిబ్లియోఫోబియా పుస్తకాలు చూసి భయపడే, ఎప్పుడైనా పుస్తకాలు చూసిన నిద్ర వచ్చేది. మనకి నిద్ర రావాలని బెస్ట్ మెడిసిన్ ఏంటి తెలుసా? పుస్తకం తీసి ఒక అరగంట చదివితే ఆటోమేటిక్గా ఎక్కడ రాని నిద్ర కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామంది నాకు నిద్ర రాదు అంటారు, కానీ పుస్తకాలు తీస్తే మాత్రం ఈజీగా నిద్ర వచ్చేది. మరి మైక్రోఫోబియా చిన్న వస్తువుని చూసి కూడా భయపడే వ్యక్తిని ఏమంటారు? ఫియర్ ఆఫ్ వాటర్. హైడ్రో ఇస్ ద వాటర్, రూట్ వాటర్ ఇస్ ద హైడ్రో అంటే వాటర్, ఫియర్ ఆఫ్ వాటర్, హైడ్రోఫోబియా ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఆస్పిరెంట్స్. Fear of books. Okay, today's live session complete. Top 50 questions complete చేసాము. Thank you one and all the aspirants for your lovable participant and huge response and well supported. Really I thank you to all the aspirants. సో ఛానల్ని అలాగే రెగ్యులర్ ఫాలో అవుతాం. డైలీ మనం ఒక సాటర్డే క్లాస్ ఉండదు, లైవ్ సెషన్. మిగతా కంటిన్యూగా మీకు 22 నుంచి ఎగ్జామ్ కదా, 21 వరకు నేను ఎగ్జామ్ పెడుతూనే ఉంటాను మీకు. ఓకేనా? 22 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. మారినటువంటి టైం టేబుల్, కొత్తగా వచ్చిన టైం టేబుల్, పాత టైం టేబుల్ కాదు, కొత్త టైం టేబుల్ చూసి చెక్ చేసుకోండి. ఓకే, సో నైస్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో క్లాస్ ఈవినింగ్ పెట్టండి సార్. వాణి మేడం, వాయ్ మ్యామ్. ఓహో, రేపు ఈవినింగ్ పెడతాం, మనం క్యాంప్ ఉంది. సో లేటు పెడదాం, ఆఫ్టర్నూన్ పెడతాం అయితే. ఓ రేపు పూజ ఉంది కదా. రైట్. వద్దు, సెలవు ఇవ్వకూడదు. విద్యార్థి చేతిలో కలం పెట్టింది తల్లి అయితే దానికి అర్థం నేర్పింది గురువే. వావ్, సూపర్ మ్యామ్, శ్రీ మేడం, వండర్ఫుల్. 21, 22 ప్రాసెసర్. రైట్. ఏం చేద్దాం రేపు? ఏ టైం పెడతాం అయితే? 11 స్టార్ట్ చేద్దాం అయితే. 2 hours అవుతుంది, 1 o'clock కంప్లీట్ అయిపోద్ది. 11 అయితే అందరి పూజ అయిపోద్ది కదా. మరి పూజకి అటెండ్ అయిన వాళ్ళు మరి
టుమారో క్లాస్ 10కి కదా సార్? ఎస్, అదే ఆలోచిస్తున్నాను, రేపు పూజ కదా అనేసి. ఆఫ్టర్నూన్ పెడితే సరే, మరి మార్నింగ్ సెషనే పెడతాను. రాని వారు తర్వాత చేయండి. 11కి స్టార్ట్ చేయాలా? ఓకే, డన్. 11 స్టార్ట్ చేద్దాం, డన్. సరే, రేపు 11కి స్టార్ట్ చేద్దాం. 11 PM రేపు, సారీ 11 AM నాట్ 11 PM. అందరికీ ఈ టైం అయితే కరెక్ట్. టుమారో టైమింగ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. టుమారో టైం ఎగ్జామ్ టైం 11 నుంచి 1 PM వరకు 2 hours సరిపోద్ది క్లాస్. ఓకే, డన్. ఓకే, డన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ టుమారో. ఇంకేమైనా చెప్పాలా? లేదు కదా? టాటా, సీ యూ, బాయ్. మా పిల్లలు టుమారో క్లాస్ టైం ప్లీజ్ మెన్షన్ చేసి కామెంట్ చేసేయాల్సింది. టుమారో ఎగ్జామ్ టైం 11. టుమారో క్లాస్ టైం. ఓకే, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. విల్ మీట్ టుమారో. టాటా, సీ యూ అంట.